కట్టి సరే బంటి పొద్దున వచ్చేయండి వెళ్తే 20 మంది కూర్చున్నారు అక్కడ. వాసంత సమీరంలా నును వెచ్చని గ్రీష్మంలా వినిపించగానే అందరు చాలా బాగున్నారు. 17 మంది క్లాసికల్ గా ఉంది అనుకున్నారు. మార్నింగ్ రాగాలతో బిజీగా ఉంటాను, ఈవినింగ్ రోగాలతో బిజీగా ఉంటాను అని జనరల్ ఫిజిషియన్ గా గాడిచెర్ల సత్యనారాయణ గారు, మ్యూజిషియన్ గా బంటి గారు. ధీరేనా నేను 7th క్లాస్ ఉన్నాను, చెల్లి 5th క్లాస్. కరెంట్ పోయింది ఇంట్లో. అమ్మ ఏమో ఒక పాట నేర్పించింది మాకు. ఆ పాట ఏంటంటే, 3 నాళ్ళ ఎరామువ గోపాల నిన్ను చూడకే నింక నిలువజాలనురా. ఈ సీరియల్ సాంగ్స్ కి క్రేజ్ అనేది స్లోలీ కొంచెం తగ్గుతుంది కదా అప్పటికి ఇప్పటికి. ఒక మ్యూజిక్ డైరెక్టర్ క్రియేటివిటీని కిల్ చేస్తున్నారు. 2 minutes టైటిల్ సాంగ్ పెట్టేదానికన్నా డైరెక్ట్ గా సీరియల్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇట్స్ అన్హెల్దీ ప్రాక్టీస్. అయ్యా, సీరియల్స్ లో కూడా చాలా నెగిటివిటీ చూపిస్తుంటారు. కోడళ్ళ మధ్య అది ఇది డ్రామా ఎక్కువ నడుస్తుంటాయి కదా, అది చూసి ఇన్స్పైర్ అవ్వరంటారా? ఇంతవరకు ఎవ్వరు అవ్వలేదు. ఎందుకంటే చక్రవాకము యూత్ ని ఎంత అట్రాక్ట్ చేసిందంటే యూత్ కనెక్ట్ అయిపోయారు. మా ఫ్రెండ్ వాడు చెప్పాడు, అన్న ఈ పాట వచ్చిన మెల్కే తిరిగిపోతుంటారు. పేషెన్స్ ఇట్లాంటి సిల్లీ రీజన్స్ తో మిమ్మల్ని అప్రోచ్ అవుతారు సార్. ఒక్కోసారి కొంతమంది ఎలా వస్తారంటే, డాక్టర్ గారు ఈ కింద నుంచి ఇలా వచ్చి కింద నుంచి పైకి వెళ్ళి పెరగానికి వెళ్ళి పైకి వెళ్ళి అంటే అట్లాంటివి ఎప్పుడు నేను చదవలేదు. ఇది ఇంట్రా భూమి, ఇది ఇలా తల్లోకి వెళ్ళి ఏం చేయాలి నేను దీనికి ఆలోచిస్తే. ఎందుకు చాలా మంది హ్యాండ్ రైటింగ్ అర్థం కాకుండా రాస్తారు డాక్టర్లు అంటే, నెక్స్ట్ టైం వాడు కొనుక్కోకూడదు మందులండి. చిన్నదానికి కూడా గూగుల్ చేసుకుంటున్నారు, గూగుల్ చెప్పిన మెడిసిన్స్ వాడేస్తున్నారు, లేదా గూగుల్ చెప్పినట్టు ఫిక్స్ అయిపోయి ఇంక వాళ్ళకి ఏదో అయిపోయింది అనుకుంటున్నారు. ఓవర్ మెడికేషన్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇవాళ పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీస్ పాడైపోతాయి, లివర్ దెబ్బతింటుంది, అసిడిటీ, అల్సర్స్ వస్తాయి, అల్సర్ నుంచి క్యాన్సర్ రావచ్చు. చక్రవాకం సార్. ఎందుకో నాకు ఈ ఆశలు ఇమీడియట్లీ మొగలి రేకులు విరిసే విరిసే మొగలి రేకులు విరిసే. ఏంటి సార్ అలా 30 ఏళ్ళు టపక్కన వెనక్కి తీసుకెళ్ళిపోయా? ఇది జన్మ జన్మల బంధం. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. ఈరోజు మన గెస్ట్ చాలా అంటే చాలా స్పెషల్ గెస్ట్. యాక్చువల్లీ ఆయన మాటల్లోనే ఒకసారి ఒక లైన్ అన్నారనమాట, మార్నింగ్ రాగాలతో బిజీగా ఉంటాను, ఈవినింగ్ రోగాలతో బిజీగా ఉంటాను అని. దాట్స్ యూనిక్ కాంబినేషన్ యాక్చువల్లీ. ఒక ఫిజిషియన్ నుంచి మ్యూజిషియన్, సో రెండు బ్యాలెన్స్ చేస్తూ అంత సక్సెస్ఫుల్గా 30 years ఇండస్ట్రీ అక్కడ. అసలు ఇవన్నీ నేను చెప్పడం కాదు, డైరెక్ట్గా మాటల్లోకి వెళ్ళిపోదాం. జనరల్ ఫిజిషియన్గా గాడిచెర్ల సత్యనారాయణ గారు అండ్ మ్యూజిషియన్గా బంటి గారు. హలో సార్, నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఇప్పుడే అదే చెప్తున్నాను నేను మన వాళ్ళకి. మీరే చెప్పారు ఒకసారి మార్నింగ్ రాగాలు ఈవినింగ్ రోగాలు అని. సో యువర్ స్కెడ్యూల్ ఇట్ సెల్ఫ్ ఈస్ టూ హెక్టిక్ కదా. నిజంగా మీకోసం మీరు టైం ఎట్లా కేటాయించుకుంటారు సార్? బేసికలీ అంటే మండే టు సండే ఫుల్ బిజీయే. ఎట్లా అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే అండ్ థర్స్డే నేను యాజ్ ఏ ఇన్-హౌస్ డాక్టర్ కెఫిన్ టెక్నాలజీ లిమిటెడ్ గచ్చిబౌలిలో వర్క్ చేస్తాను ఫర్ 5,000 employees. సార్ Wednesday and Friday again I work for staff of JNFAFU మాసప్ ట్యాంక్. ఓ మై గాడ్. ఓకే సాటర్డే ఫ్రీ పెట్టుకుంటాను సార్. పొద్దున్న సాయంత్రం 6 to 6. దెన్ మండే టు సాటర్డే ఎవ్రీ ఈవినింగ్ 8 to 10:30 క్లినిక్ ఉంటుంది, మీ ఓన్ క్లినిక్? నా ఓన్ క్లినిక్. ఓకే. దెన్ సండే మార్నింగ్స్ ఉంటాయి, సండే ఆఫ్టర్నూన్ అంతా ఫ్రీ అగైన్ ఇంటూ మ్యూజిక్. సాటర్డే పొద్దున్నంతా ఫ్రీ. మామూలు డేస్లో కూడా ఈవినింగ్ నేను వర్క్ నుంచి 4:35కి వచ్చేస్తాను. తర్వాత 6:30, 7 to 8 వరకు 1 hour టైం ఉంటుంది. సార్ అప్పుడు మళ్ళీ ఐ ట్రై టు సింగ్ సాంగ్స్, ప్రాక్టీస్, పుట్ మై వాయిస్ ఇన్ కండిషన్. సార్ ఎంత టైట్ ప్యాక్డ్ క్లియర్ స్కెడ్యూల్, ఇంకా అసలు అటు ఇటు అవ్వదేమో ఇంక బండి. అంతే. అంతేనా? అంటే ఒక్కోసారి ఐ చీట్ మై సెల్ఫ్ అనుకో. సార్ సమ్టైమ్స్ యూ హావ్ టు చీట్ యువర్ సెల్ఫ్. సార్ బట్ మ్యాక్సిమం అంటే యూ వోంట్ బిలీవ్, ఒక 30 years అయింది నేను కూల్ డ్రింక్స్ మానేసి. ఆల్మోస్ట్ ఎప్పుడన్నా వెళ్ళి ఒకసారి పచ్చళ్ళు, ఆవకాయలు, అంతే. నో ఆయిలీ ఫుడ్స్, నో అవుట్ సైడ్ ఫుడ్. సార్ అండ్ ఇంత దీనిలో అగైన్ ఫస్ట్ సండే ఆఫ్ ఎవ్రీ మంత్ నేను సత్యసాయిబాబా డివోటీని. సో ఫ్రీ మెడికల్ క్యాంప్స్కి వెళ్తాం చిన్నారం అనే ప్లేస్కి, సార్ విచ్ ఈస్ వెరీ నియర్ టు శ్రీశైలం, 4 hours జర్నీ. సో అదొకటి ఉంటుంది అన్నమాట ఫస్ట్ మండే ఆఫ్ ఎవ్రీ మంత్. ఇది కాక యూల్ బి సర్ప్రైజ్, అది గొప్పలు కాదు. సార్ నేను ఆర్డెంట్ లవర్ ఆఫ్ యానిమల్స్. అండ్ మార్నింగ్ ఒక 15 కుక్కలు, మళ్ళీ రాత్రి 15 కుక్కలకి భోజనం పెడతాను నేను, స్ట్రే డాగ్స్కి. మా ఇంట్లో 4 స్ట్రేస్ ఉన్నాయి. స్ట్రేస్ అనను,
they're all God's children. సార్ అమేజింగ్ సార్, అసలు టూ మెనీ థింగ్స్ అండ్ డెఫినెట్లీ అంటే సెల్ఫ్ కేర్కి టైం ఇవ్వాలి దీని అన్నిటికీ కారణం మా అమ్మ. సార్. బికాజ్ 82 yearsకి కూడా అమ్మ ఎవ్రీ డే షూస్ టు డూ యోగా, సూర్య నమస్కారాలు అన్నీ కూడా. సో లాస్ట్కి చనిపోయే ముందర 1 week కూడా ఆయన సౌరభ్ ఎవరిదో ఆయనది యోగా చేసి షీ వాజ్ దేర్ అన్నమాట. సో ఆవిడ ఏం చెప్పాట, యాక్టివ్ ఉండాలి ఎప్పుడు, మనిషి యాక్టివ్ ఉంటేనే బాగుంటుంది. బట్ నేను చెప్తున్నాను కదా, నాకు ఎలా ఉంటుందంటే జో 24 hours స్టూడియోలో పాడుతూ ఉండాలనిపిస్తుంది సీరియస్లీ. కానీ మీరు పేషెంట్స్తోనే బిజీగా ఉంటారు, యువర్ స్కెడ్యూల్ ఈస్ టోటలీ బిజీ విత్ పేషెంట్స్. సార్ అది ఎలా ఉంటుంది సార్, ఆ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ వెన్ యూర్ ఇన్ క్లినిక్, వెన్ యూర్ విత్ యువర్ పేషెంట్స్? అంటే డెఫినెట్లీగా పేషెంట్స్కి ట్రీట్ చేసిన తర్వాత తగ్గిపోయింది అని వాళ్ళు చెప్తారు కదా, ఆ ఆనందం వేరేగా ఉంటుంది. బట్ కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, ఎస్పెషల్లీ ఇప్పుడు సీజన్ డెంగ్యూ ఫీవర్స్ అని టైం పడుతుంది. వాళ్ళని నేను కరెక్ట్గా అంటే గైడ్ చేయాలి అన్నీ కూడా. సో స్ట్రెస్ఫుల్ ఉంటుంది. అట్లాంటప్పుడు సడన్గా ఒక పాట పాడుకుంటే నాకు ఫీల్ హ్యాపీ. ఇంత హెక్టిక్ స్కెడ్యూల్లో సార్ ఎప్పుడైనా ఏదైనా ఒకటి గివప్ చేసేద్దాం అనిపించిందా? కష్టం ఎప్పుడు అనిపించలేదు, ఎందుకంటే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయలేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను MBBS తర్వాత డయాబెటీస్లో ఒక కోర్స్ చేశాను. ఐ ట్రీట్ డయాబెటిక్స్ ఆల్సో. ఓకే. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎందుకు చేయాలంటే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే ఇంకా కంప్లీట్గా హాస్పిటల్కి అటాచ్డ్ ఉండాలి. అప్పుడు నేను మ్యూజిక్ ఇంకా కష్టం, ఎందుకంటే ఫస్ట్ ఐ బికేమ్ ఏ మ్యూజిషియన్, దాన్ ఐ బికేమ్ ఏ డాక్టర్. ఫస్ట్ ఐ వాజ్ ఏ మ్యూజిషియన్. నేను ఆల్మోస్ట్ 7వ క్లాస్ నుంచి మొదలుపెట్టాను, 5వ క్లాస్ నుంచి పాడడం. సో అందుకనే రెండు వదులుకోవాలనుకోలేదు. కానీ సో నేనేమంటే ఓన్ క్లినిక్ కాబట్టి ఎప్పుడైనా డుమ్మా కొట్టచ్చు. బట్ ఐఎమ్ అవైలబుల్ ఫర్ మై పేషెంట్స్ 24/7 365 days. ఎనీ టైమ్ రాత్రి దే కెన్ కాల్ మీ, అట్లీస్ట్ ఐ విల్ బీ ఆన్ ది ఫోన్, వాళ్ళు గైడ్ చేయడము అది అన్నమాట బేసిక్గా. సో అందుకనే నేను స్పెషలైజేషన్ చేయలేదు, జనరల్ ఫిజిషియన్గా జర్నీ అనమాట, అట్లా సెట్ చేశారు. సార్ ఇప్పుడు 5th క్లాస్ 6th క్లాస్ అంటున్నారు, హౌ సార్ ఎలా? యాక్చువల్లీ ఏంటంటే మా అమ్మ మా పిన్ని, సార్ సాడ్ థింగ్ అంటే అమ్మ లాస్ట్ ఇయర్ పోయారు, పిన్ని కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళిపోయింది. పిన్ని శ్రీమతి దస్తరాల మనోరమ, షీఈ్ మై గురు ఇన్ మ్యూజిక్. అసలు నేను ఏమన్నా ఉన్నానంటే ఆవిడ మెయిన్ రెస్పాన్సిబుల్. అంటే రాగాలు తీసుకొని కంపోజ్ చేయడం ఇవన్నీ ఆవిడే నాకు గైడ్ చేశారు. ఆవిడ వెరీ గుడ్ క్లాసికల్ మ్యూజిషియన్, మంచి నాలెడ్జ్ అబౌట్ మ్యూజిక్, మంచి సింగర్. అమ్మ తను కలిసి ఒక గురువు దగ్గర నేర్చుకున్నారు. ఆ గురువు గారు బాలమురళీకృష్ణ గారు కలిసి ఇంకో గురువు దగ్గర నేర్చుకున్నారు. ఓకే. నేను పుట్టింది ఈస్ట్ గోదావరి రాజోలు. సో గోదావరి నీళ్ళు తాగితేనే సంగీతం వస్తుంది అంటారు. సార్ సో మా అమ్మ పిన్ని ఇద్దరు నేర్చుకున్నారు, బాగా నేర్చుకున్నారు. కానీ అమ్మ ఎప్పుడు బయటకు వచ్చి పాడలేదు. సార్ పిన్ని ఏమో అన్ని చోట్ల పాడడం అట్లా అలవాటు. అమ్మ ఏమంటే రెస్ట్రిక్టెడ్ హర్ సెల్ఫ్ టు ది హౌస్ అన్నమాట. సో అట్లాగా మా అమ్మ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బాలమురళీకృష్ణ పాటలు ఇవన్నీ ఎక్కువ వింటున్నప్పుడు ఒక పెద్ద ఆయన రాజులో చెప్పారు, మా అమ్మని పాప అంటారు. ఏంటి పాప, ఏంటి ఒకవేళ నీకు కొడుకు పుడితే వాడిని పెద్ద మ్యూజిషియన్ తయారు చేస్తావా అని అనేవారు అనమాట. మేబీ నేను విన్నారేమో. పొట్లో సో ఆ తర్వాత అమ్మ చిన్నప్పుడు ఏంటంటే, చెల్లి నాకన్నా చిన్న, ఇద్దరము ఒకరోజు ఇట్లాగే మా ఇంట్లో విజయనగర్ కాలనీలో, నేను 7th క్లాస్ ఉన్నాను, చెల్లి 5th క్లాస్ 4th ఉన్నప్పుడు సడన్గా తను కరెంట్ పోయింది సార్. ఇంట్లో. కరెంట్ పోతే మేడ మీద నక్షత్రాలు చూస్తూ అమ్మ ఏమో ఒక పాట నేర్పించింది మాకు. చూద్దాం వీళ్ళకి అసలు నేను పాడతాను కానీ వీళ్ళకి స్వరస్థానంలో తెలియదని. ఆ పాట ఏంటంటే బాలమురళీకృష్ణ గారు కంపోజ్ చేసిన పాట, కృష్ణుడి మీద. 3 నాళ్ళ రామువ గోపాల, నిన్ను చూడకే నింక నిలువజాలనురా. 3 నాళ్ళ రామువ గోపాల, నిన్ను చూడకే నింక నిలువజాలనురా. ఈ సాంగ్ నేర్పించారు. నేర్పించగానే ఇద్దరు నేను చెల్లి కరెక్ట్గా శృతిలో పాడంగానే ఆవిడ కనిపించింది వీళ్ళిద్దరికి సంగీతం వస్తుందేమో అని. వెంటనే నెక్స్ట్ డేనే మనకు హైదరాబాద్లో జవహర్ బాల్ భవన్ ఉండే, ఇప్పుడు కూడా ఉంది. అదేంటంటే పిల్లలందరికి కూడా సంగీతము, నాట్యము, స్కల్ప్చర్, పెయింటింగ్స్, స్విమ్మింగ్ అన్నీ
దట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ పబ్లిక్ గార్డెన్స్ ఫర్ చిల్డ్రన్. వెంటనే నెక్స్ట్ డే తీసుకెళ్ళి సార్ ఫస్ట్ ఎవరిని కలిసామంటే మల్లాది గిరిజ గారు. అంటే ఇప్పుడు విన్న మీరు మల్లాది బ్రదర్స్ ఉంటారు, అద్భుతమైన క్లాసికల్ మ్యూజిక్ పడతారు, వాళ్ళ అత్తయ్య. సో ఆవిడ వెళ్ళంగానే ఆవిడ చూసి పద్మావతి గారు, అమ్మ పేరు పద్మావతి, పద్మావతి గారు మీ ఇద్దరు పిల్లలకి సంగీతం వస్తుందన్నారు. అక్కడ మా ఓ నామాలు దిద్దాం. సో ఫస్ట్ మ్యూజిషియన్గా స్టార్ట్ చేశాను అంటున్నారు కదా, రుతురాగాలు చెప్పండి సార్. మీరు అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుంటారు కానీ బట్ ఒక్కసారి షేర్ చేయండి సార్. హౌ డిడ్ దట్ హ్యాపెన్? మెడిసిన్ హౌస్ సెన్సిప్ అయిపోయిన తర్వాత పారిపోయి చెన్నైకి వెళ్ళిపోయి ఫిలిం మ్యూజిక్ డైరెక్టర్ అయిపోదామని ఫిక్స్ అయ్యాను. సార్ అప్పుడు మా అంకుల్ ఎందుకో ఆ టైం ఏంటంటే నేను క్లినిక్ స్టార్ట్ చేయకపోయినా రిలేటివ్స్ అందరికి కూడా మెడిసిన్స్ ఇవ్వడము, ఇంజెక్షన్స్ ఇవ్వడము, మెడిసిన్స్ ఇస్తుంటే వాళ్ళకి తగ్గిపోయేవి. అప్పుడు ఒక అంకుల్, మా అంకుల్ అనమాట, ఆయన చెన్నైలో ఉంటారు. ఆయన ఒకసారి హాలిడేస్కి వెళ్తే నేను విన్నాను నువ్వు ఇలాగా చెన్నై పారిపోవస్తా వద్దమ్మా, నీకు నీ హస్తవాసి బాగుంది, నువ్వు మా అందరికి మందులు ఇస్తే తగ్గిపోతుంది. ఆయనకి అస్తమా ఉండేది. సో నేను ఇంజెక్షన్స్ ఇచ్చి ట్యాబ్లెట్స్ ఇస్తే ఆయన తగ్గేదనమాట. ఎంతోమంది డాక్టర్స్ చెన్నైలో ఉన్నా కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళి నేను అప్పుడప్పుడు ఆయన చూడడానికి వెళ్తున్నప్పుడు ఆయన అన్నారు, నాకు కాంపిటీషన్ బుక్స్ తీసుకొచ్చి చూపించారు. ప్రస్తుతం గాడ్ హెస్ గివెన్ యూ దిస్ ఆర్ట్ ఆఫ్ మెడిసిన్, కైండ్లీ కంటిన్యూ ఇట్. నువ్వు ఇది స్టార్ట్ చేయి, నువ్వు వెళ్ళి క్లినిక్ స్టార్ట్ చేయి, మేబీ దేవుడు నీకు మ్యూజిక్ ప్రసాదిస్తారేమో అని అన్నారు అన్నమాట. సో ఆయన చెప్పంగా నేను ఐ థాట్ కరెక్టే కదా, మెడిసిన్ ఇంత చదివిన తర్వాత పేరెంట్స్ కూడా పాపం మదర్ ఫాదర్ చాలా ఎంకరేజింగ్. ప్రతి సింగింగ్ కాంపిటీషన్స్కి రాత్రి పూట వరకు 9 o'clock వరకు ఉండి వెళ్ళేవారు, అంత ఎంకరేజ్మెంట్. సో పాపం ఇంత అన్నప్పుడు వాళ్ళకు కూడా ఒక బాధ ఉంటుంది కదా, వీడేంటి మెడిసిన్ చదివి. సరే నాన్న నేను ఒకటే రిక్వెస్ట్, పీజీ మాత్రం నేను చెయ్యను, ఎంట్రన్స్ రాస్తాను, వస్తే సరే, రాకపోతే ఐ విల్ స్టార్ట్ ఎ క్లినిక్ అన్నారు. హీ వాజ్ హ్యాపీ అనమాట. సో వెంటనే నేను వెంకటరమణ కాలనీకి హైదరాబాద్లో క్లినిక్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు కూడా అక్కడే ఉంటుంది. స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే అప్పుడు మా క్లినిక్ దగ్గర హిల్ టాప్ కాలనీ ఉంది. అక్కడ మంజులా నాయుడు గారు స్టూడియో ఉండేది. వాళ్ళ భర్త సుధాకర్ పల్లమాలజిస్టు అంటారు, ప్రొడ్యూసర్ ఆఫ్ రుతురాగాలు, చక్రవాక మొగల్ రేకుల సీరియల్స్. సో నేను నవీన్ నగర్ కాలనీలో ఉండేవాడిని. పక్కన ఆగమనం సీరియల్ షూటింగ్ జరుగుతుంది. ఏంటి వెళ్ళి చూస్తే ఎవరో చెప్పారు మంజునాయుడు గారిది అని. శరత్ బాబు, రూపా గారు యాక్ట్ చేస్తారు దాన్ని. సో మా అమ్మకు చెప్పగానే చాలా బాగుంటుంది ఆ సీరియల్, ఆవిడకి నువ్వు మ్యూజిక్ చేస్తే చాలా బాగుంటుంది ఊరికి అమ్మంది. స్టూడియోలో వర్క్ చేసే ఒక అబ్బాయి నరసింహుడు అంటారు, వాడు ఎందుకో ఒంట్లో బాగాలేక నా క్లినిక్ వచ్చాడు. కొంచెం స్టార్ట్ చేస్తే వాడికి మందులు ఇచ్చిన తర్వాత అతను ఏంటంటే ఎవరో కొత్తగా డాక్టర్ పెట్టారు క్లినిక్ అని వచ్చాడు, మందులు రాసిచ్చాను, తగ్గిపోయింది. వాడు తగ్గిపోగానే నువ్వు ఎక్కడ వర్క్ చేస్తావు నర్సు అంటే, ఇట్లా మంజునాయుడు గారి స్టూడియోలో వర్క్ చేస్తా అన్నాడు. అవునా అన్న, ఓ గాడ్ సెంట్ అనుకున్నా. చూడండి ఎలాగా, ఇప్పుడు శ్రీకాంత్ ప్రొడక్షన్స్ అని వింటారు మీరు, అది మంజునాయుడు గారి పెద్ద అబ్బాయి. ఆ అబ్బాయి ఒకరోజు 9th or 10th క్లాస్ ఎస్ది నడుపుతూ కింద పడిపోయి దెబ్బ తగిల్చుకుని, అయితే వెంటనే ఆయన సుధాకర్ సార్ వాళ్ళ ఫాదర్, అరే నరసింహుడు ఇక్కడ ఎక్కడన్నా క్లినిక్ దగ్గర ఉందారా బాబు, పడిపోయాడు, కుట్లు వేయాలని. ఇక్కడ డాక్టర్ సత్యనారాయణ ఒక కొత్త డాక్టర్ పెట్టారండి, బాగా చూశారు, నాకు తగ్గిందని తీసుకొచ్చారు. చూడండి గాడ్ సెంట్ అంటారు చూడండి. రాగానే నేను కుట్లు వేసి సూచరింగ్ అంతా క్లీన్ చేసి నేను మామూలు అడిగాను, సార్ మీరు అదే నేను మంజునాయుడు గారు భర్త అనగానే నాకు మీరు నమ్మరు, ఇట్స్ లైక్ 7th heaven లేకపోతే స్కేలింగ్ ది మౌంట్ ఎవరెస్ట్ అనిపించి నాకు మా అంకుల్ వర్డ్స్ గుర్తొచ్చాయి. నాకు ఫస్ట్ అది స్టార్ట్ చేస్తే ఇది ఆటోమేటిక్గా వస్తుందండి. వెంటనే ఆయనకి చెప్పాను, సార్ నేను డాక్టర్ సత్యనారాయణ, ఐఎమ్ ఆల్సో మ్యూజిషియన్ అండి, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్, నా పేరు బంటి, ఒకసారి మేడంకి మంజునా మేడంకి నన్ను పరిచయం చేస్తారా, ఒకసారి నా పాటలు వినిపిస్తానండి. అయ్యో తప్పకుండా బంటి గారు, రేపే రండి అన్నారు. ఆ నెక్స్ట్ డేనే ఎంత ఆనందం అంటే, అప్పుడు నా క్లినిక్ సాయంత్రం ఉండేది, మార్నింగ్ అంతా అప్పుడు కూడా కూర్చొని మ్యూజిక్ చేసేవాడిని, పొద్దున్న వెళ్ళేవాడిని కదా క్లినిక్. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేడం కలిసి, గుడ్ మార్నింగ్ మేడం, నేను బంటి, ఇట్లా డాక్టర్ బంటి. సరే
ఆవిడ ఎంత ఫ్రాంక్గా చెప్పారంటే, నాకు 100 గిటార్లు 100 వయలిన్ ఇద్దామా, నువ్వేమైనా పాట పాడి వినిపించు, నువ్వు చేస్తుంది అన్నారు. వెంటనే నా కంపోజిషన్స్ పాడంగానే ఎంత ఎక్సైట్ అయిపోయారంటే, ఇన్ని రోజులు ఎక్కడున్నావు బంటి నువ్వు అన్నారు. సో హ్యాపీ. మనం ఏమైనా చిన్న అవకాశం ఉంటే నాకు కంపోజ్ చేయడానికి, పాట పాడిన ప్లీజ్ అవకాశం ఉంటే తప్పకుండా అని చెప్పారు. వెంటనే నేను సుశీల అనే సీరియల్ చేస్తున్నాను. అప్పుడు ఏంటంటే మనకి వీక్లీ ఎపిసోడ్స్ ఉండేవి దూరదర్శన్, ఆల్మోస్ట్ 20-25 ఎపిసోడ్స్ అట్లా చేస్తున్నా. అనితా చౌదరి హీరోయిన్ దాంట్లో. సరే మీరు మ్యూజిక్ చేద్దే కానీ చెప్పి నాకు కొన్ని ట్యూన్స్ వినిపించానంటే ఫస్ట్ టైం వెళ్ళి వినిపించాను అనమాట. నేను వినిపించాను, నాకు చాలా నచ్చింది. సింగర్ ఎవరంటే నాకు అప్పుడు ఏంటంటే మా చెల్లి పెళ్ళి అయిపోయి యూఎస్కి వెళ్ళిపోయి నాకు చెయ్యి పడిపోయినట్టు. ఎందుకంటే ప్రతి కంపోజిషన్ నేను చెల్లి కలిసి చేసేవాళ్ళం, ఆల్బమ్స్ ఇవన్నీ. సచ్ బ్యూటిఫుల్ సింగర్, నేను ఏం చేయాలి ఇప్పుడు? ఆ టైంలో యూఎస్ నుంచి పిలిపించి అట్లా కష్టం, ఇటు వెరీ ఎక్స్పెన్సివ్. అట్లా పాడి పంపించడం అప్పుడు కూడా లేవు ఇవన్నీ, ఫేస్బుక్లు ఇవన్నీ లేవు, ఇన్స్టా ఇవన్నీ లేదు, చేయలేము మనం. సో నేనేం చేయాలంటే ఒకసారి నేను 21st Century నేను స్టూడియోకి వెళ్తే సడన్గా నేను వెళ్ళి ఊరికి అక్కడ చేసేవాడిని రికార్డింగ్స్. పరంజ్యోతి అని చెప్పి చాలా మంచి పాపులర్ సౌండ్ ఇంజనీర్, చాలా బాగా చేసేవారు. చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర మేమంతా పాడాం కూడా. అయితే సడన్గా నేను వెళ్ళాను, నేను కన్సోల్ రూమ్లో కూర్చుంటే ఒక అమ్మాయి పాట వినిపించింది. చాలా అద్భుతంగా, చాలా మెలోడియస్గా పాడుతుంది. ఎవరైనా అమ్మాయి అని అడిగితే ఉపద్రష్ట సునీత అనమాట. వెంటనే నంబర్ తీసుకుని, చాలా బాగుందమ్మా మీ వాయిస్, ఎక్కడి నుంచి వచ్చానంటే నేను గుంటూరు నుంచి వచ్చానంటే. అవునా, చాలా బాగుందని వాయిస్ తీసుకుని తర్వాత ఆ అమ్మాయి ఈనాడుకి పాటలు పాడారు, ఈనాడు ఈటీవీ. వెళ్ళి అమ్మాయిని కలిసి ఇట్లా ఒక ఈ పాట ఉందమ్మా, నువ్వు పాడాలి, పాడితే బాగుంటుందంటే తప్పకుండా బంటి గారు అన్న. ఫస్ట్ టైం నేను రామారావు గారి స్టూడియోస్, అసలు అదన్నీ ఫిలిం స్టూడియోస్, అక్కడ నేను ఈ సుశీల సీరియల్ పాడించాను టైటిల్. అదే సీరియల్లో ఉషా చేత కూడా పాడించాను నేను. అప్పుడప్పుడు ఇంకా నవరాగం హిట్ అయింది. నవరాగం యాంకర్ ఏమో సునీత, సింగర్గా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఉషా. సో ఉషా అని పిలిపించి దానిలో బీట్ సాంగ్ పాడించాను, టైటిల్ ఏమో సునీత పాడింది. అయిపోయింది, అది బాగా పాపులర్ అయింది అనమాట. అది అయిపోయిన తర్వాత వెంటనే అది హిట్ అయింది. ఇంకా వీళ్ళు ఋతురాగాలు సీరియల్ అని టైటిల్ పెట్టుకుని డైలీ సీరియల్ ప్లాన్ చేశారు. సుధాకర్ సార్, జిష్ణు గారు, మంజులా మేడం. సరే బంటిని పిలిచారు. అప్పుడే బలభద్ర పాత్రుడు మధు గారు, నా మెంటర్, నా గురు. నా పాటలు ఏమైనా అద్భుతంగా వచ్చాయంటే కేవలం ఆయన అద్భుతమైన రచనలు, లిరిసిస్ట్. ఆయన ఏంటంటే మా నాన్నగారు డెప్యుటేషన్ మీద ఏపీఎస్సీలో వర్క్ చేసేవారు. అక్కడ మధు గారు వీళ్ళందరికీ మా నాన్న బాస్. అయితే ఆ ఏపీఎస్సీలో ఏమైనా ఫంక్షన్కి పాటలు వస్తే మీరు ఆశ్చర్యపోతారు, మిమిక్రీ ఏమో కోటా శ్రీనివాసరావు గారు చేసేవారు, పాటలు నేను మా చెల్లి పాడేవారు. ఆస్థాన విద్వాంసులు అనమాట దేనికి, ఏపీఎస్సీకి. నేనేమో శంకర పాడేవాడిని, మా చెల్లేమో జోరు మీద నవ్వుతు మీద. నన్ను మధు గారు ఎత్తుకున్నారు కూడా, శంకర అని పాడగానే. నేను కొంచెం పెద్ద అయిన తర్వాత ఆయన రచనలు తీసుకుని నేను కంపోజ్ చేసేవాడిని. సో మధు గారు ఇలాగ ఆపర్చునిటీ వచ్చింది, మీరు రాస్తే బాగుంటుందని ఆయన తీసుకెళ్తే వరల్డ్ ఈజ్ సో స్మాల్, వాళ్ళకి బాగా తెలుసు మధు గారు. మధు గారు మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు, ఋతురాగాలంటే ఇట్స్ ఎ ఫ్యామిలీ స్టోరీ ఉంటుంది, మీరు నేచర్తో ముడిపెట్టి రాయండి అన్నారు. సో ఆయన 4 lyrics రాసుకొచ్చి మళ్ళీ ఇద్దరం వెళ్ళాము, చూపించారు. 4 lyricsలో మేడము వాసంత సమీరంలా లిరిక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీస్ ఉంది కదా, ఆ వెనకాల మేము ఉండేవాళ్ళం. మధు గారు మేము ఇద్దరం బయట టీ తాగుతూ, బంటి చూడంటే మధు గారు చాలా బాగా రాశారు, నాకు ఎందుకు మంచి ట్యూన్ వస్తుంది అనిపిస్తుంది అని చెప్పి మధు గారు బాయ్ చెప్పేశారు. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పి ఇంటికి వెళ్ళాను. కరెక్ట్గా సూర్యాస్తమం 5:30. మా అమ్మ ఆ రూమ్లో కూర్చుంది, నేను ఈ రూమ్లో కీబోర్డ్ పెట్టుకుని కూర్చుని బిట్ వేసుకుని, నాకు శుద్ధ సావి రాగం అంటే చాలా ఇష్టం. జరి మరీస పెట్టుకుని, వాసంత సమీరంలా
నును వెచ్చని గ్రీష్మంలా అని స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేయగానే అమ్మ ఈ ఫస్ట్ 2 లైన్స్ ఎలా ఉంది అని అడిగారు. చాలా బాగుందిరా అంది. సరే అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫ్లోలో 15 నిమిషాలు అయిపోయింది పాట. అయిపోయిన తర్వాత నేను అన్నాను, అమ్మ అంది అన్నిటికీ మా అమ్మ ఫస్ట్ అంటే సెలెక్ట్ చేయడం. ఫస్ట్ ఏదైనా ట్యూన్ వినిపిస్తే అమ్మ చెప్పేది బాగుందా బాగాలేదో మార్కులే. చాలా బాగుందిరా, అయితే నీకు ఎప్పుడు ఆలాప్ చాలా ఇష్టం కదా, స్టార్టింగ్ ఏమైనా ఆలాప్ పెడితే బాగుంటుంది అంది అమ్మ. అన్నా కానీ సరే అమ్మ అని చెప్పి నేను ఆలోచిస్తుంది పెట్టుకుని. అప్పుడు అనిపించింది హిందుస్థానీ క్లాసికల్ బ్లెండ్ చేద్దాము. నేను అప్పుడు ఐడియా రాగానే అని ఐడియా వచ్చింది. అనగానే ఫీమేల్ ధీరేనా అన్న చాలా బాగుంది అన్న పంది. సరే వెంటనే రాగానే నెక్స్ట్ పిన్నికి ఫోన్ చేశా. అప్పుడంతా ల్యాండ్లైన్ కదా. పిన్ని క్లాసెస్ తీసుకుని నువ్వు ఫ్రీ ఉన్నావు, నువ్వు వచ్చేరా అంది. వెంటనే దన యమహా బండి ఫాస్ట్గా వెళ్ళిపోయి పిన్ని ఈ ట్యూన్ విను, నాకు ఆపర్చునిటీ ఎలా ఉంది అని. అద్భుతంగా బాగుంది, చాలా బాగుంది అన్నారు. ఆవిడే చెప్పారన్నమాట ఓ రాగని తీసుకుని వెస్టర్నైజ్ చేయని. సో బీట్ వెస్టర్న్ వేసుకుని నేను చేశాను. ఇది నాకేంటంటే అమ్మ పద్మావతి, పిన్ని మనోరమ చెప్పారు ఇంకా హిట్ అవుతుంది పాట. సీల్ వెంటనే మధు గారిని తీసుకుని, నాకు అలవాటు అంటే కీబోర్డ్ తీసుకుని వెళ్ళిపోవడం. మంచి మేడం ఒక మంచి ట్యూన్ వచ్చింది మేడం, ఫస్ట్ వినిపించాలి మీకు అంటే, సరే బంటి పొద్దున్న వచ్చేయన్నారు. వెళ్తే 20 మంది కూర్చున్నారు అక్కడ. సరే 20 మందికి పాట పాడి వినిపించాను. వినిపించగానే అందరు చాలా బాగుందన్నారు, కానీ 17 మంది క్లాసికల్గా ఉంది అనుకున్నారు. అంటే మేబీ వాళ్ళు పక్కా అంటే కమర్షియల్గా ఆలోచిస్తారు కొంతమంది అనుకున్నారు. తర్వాత మళ్ళా పర్సనల్గా మేడంకి ఇప్పించాను. మేడం చాలా నచ్చింది. అంటే షీ హ్యాస్ బ్యూటిఫుల్ టేస్ట్ ఆఫ్ మ్యూజిక్. ఐ టెల్ యూ, అసలు మ్యూజిక్ అంటే ఇంక అల్టిమేట్ ఆవిడ సెలెక్షన్ మీరు చూసారు, ఎవ్రీ సాంగ్ ఈజ్ హిట్ అండ్ ఫ్రీడమ్ ఇస్తారు. అట్లా అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి అందరికీ పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఎందుకు? ఎంతో డబ్బులు దానిలో ఫస్ట్ టైం పెడుతున్నారు. టైటిల్ సాంగ్ ఏం చేయాలి 17 మంది ఏమో ఇది క్లాసికల్ అంటున్నారు. ఈ నలుగురికి బాగా నచ్చింది. ఇంక నేను కంటిన్యూస్గా వినిపించడం రావడం. ఈ లోపల ఇంకో ట్యూన్ సెలెక్ట్ చేసుకున్నారు. రమేష్ ఎర్ర ఆ అబ్బాయి ట్యూన్ ఒకటి ఇచ్చాడు. సో సతమవుతున్నారు ఏది పెట్టాలి. అప్పుడు నేను మేడంతో అన్నాను, అట్లా ఏమనుకోను మేడం, వాడు నా ఫ్రెండ్, నా తమ్ముడు లాంటి వాడు కదా, పోతే అతను ట్యూన్ చేసింది పెట్టేయండి, మీరు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు అన్నా అనేసారు. అది ఎక్కడో నా మనసులో చెప్తోంది ఈ ట్యూన్ పెడితేనే హిట్ అవుతుందని. బట్ వీ షుడ్ గివ్ ప్రిఫరెన్సెస్ కదా. లాస్ట్కి మేడం ఒకసారి అది ఏమనుకోద్దు బండి, ఒకసారి మళ్ళీ వస్తావా ఆఫీస్కి, రెడీ నేను పట్టు వదలని విక్రమార్కుని మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ మొత్తం పాట వినిపించాను. అయిపోయింది. నెక్స్ట్ డే బండి ఒకసారి ఫోన్లో వినిపిస్తా, మళ్ళీ ఫోన్లో వినిపించాను. అప్పుడు అన్నారు 100 ఈ ట్యూన్కి ఫిక్స్ అవుతున్నాను, నా సీరియల్ ఏమైపోయినా పర్వాలేదు, ఈ ట్యూన్కే ఫిక్స్ అవుతున్నాను. అంటే ఆ పాట సెలెక్ట్ చేసి కూడా హిట్ అయ్యేదేమో కాదని నేను, బట్ ఈ సీరియల్కి ఈ టైటిల్ వాజ్ యాప్ట్ అనమాట. అది ఒక ప్రవచనం క్రియేట్ చేసింది నిజంగా. ఈ రోజుకి కూడా ఆల్మోస్ట్ 30+ years. 1997 December 14th రిలీజ్ అయింది. ఎవరిని పాడించాలి? చెల్లి అలకనంద యూఎస్లో ఉంది. దెన్ నాకు అనిపించింది దీనికి సునీత యాప్ట్ ఉంటుంది. సో ఆశీర్వాదే చెయ్యాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని, ఈ సాంగ్కి ఆర్కెస్ట్రేషన్ ఫిక్స్ అయ్యాం. ఇంకోటి నాకేంటంటే వైజాగ్, సముద్రము, అల్లలు, అసలు కాంపోజిషన్స్ అన్నిటికీ మీరు వైజాగ్ వెళ్ళిపోతాయి సార్. కరెక్ట్గా ఈసారి సూర్యోదయం 5:30, 5:45కి వెళ్ళి తనకి పాట వినిపించాను. ఆ టైంలో ఆర్జే అర్చన ఉంది, తను వైజాగ్ అమ్మాయి. తను అందరికీ గూస్ బంప్స్ వచ్చి రాగానే చాలా బాగుంది బంటి గారి ఈ పాట అని. నెక్స్ట్ డే సునీత వచ్చింది, సునీత పాడేసింది.
పాట అంతా అయిపోయిన తర్వాత దానికి కీబోర్డ్స్ ఏమో ఆశీర్వాద్ లుక్ చేశారు. తర్వాత రిథమ్స్ వచ్చి శామ్ అనమాట, ఇప్పుడు లేడు పాపం, అద్భుతమైన రిథమ్ బాక్స్ ప్లేయర్. దీనికి టేకింగ్ అండ్ మిక్సింగ్ వచ్చి అదృష్ట దీపక్. ఇవాళ అతను మెయిన్ సౌండ్ ఇంజనీర్ ఫర్ ఏఆర్ రెహమాన్. వావ్. స్లమ్ డాగ్ మిలియనర్కి అతనికి గ్రామీ అవార్డు వచ్చింది ఈ దీపక్కి. ఆ టైంలో అంతా అయిపోయిన తర్వాత ఇంకా మిక్స్ చేసి పంపిస్తాను లోపల. సడన్గా ఆశీర్వాద్కు ఐడియా వచ్చింది. తను మా రమేష్ ఎర్రా అండ్ శామ్ ముగ్గురు కలిపి మీరు విని జుమ్తననం తెలుసా, ఇది మేల్ వాయిసెస్, మీరు ఆశ్చర్యపోతారు. ఓకే. జుమ్తననం తననం జుమ్తననం తన, ఇది ఫీమేల్ వాయిస్ కాదు, వీళ్ళు ఫీమేల్ వాయిస్లో అది పాడారు. ఓకే. స్టార్ట్ అట్లా మొదలవుతుంది. ఒక్కొక్క బిట్కి ఒక్కొక్క స్టోరీ లిటరల్లీ. అంతా అయిపోయిన తర్వాత ఇంకా 1997 December 14th వదిలేరు. సార్. ప్రతి ఒక్కళ్ళు సార్. అసలు ఫిదా అయిపోయారు. అండ్ మీరు ఓన్ బిలీవ్, డైరెక్టర్ క్రిష్ ఒకసారి TV9లో ఆయన ఒక ప్రోగ్రామ్ చేస్తూ సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అందరినీ ఇంటర్వ్యూ చేశారు. సునీత గారు, శైలజ గారు, గోపిక పూర్ణియ చేసినప్పుడు క్రిష్ ఏం చెప్పారు తెలుసా, అమ్మ సునీత మీరు ఎన్ని పాటలు పాడారు, మాఘమాసంలో పాడారు, ఈ వేళలో పాడారు, అన్ని పాడారు, కానీ నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఈజ్ వాసంత సమీర్ అన్న ఋతురాగాల పాట అని. నాకు చాలా ఆనందం అనిపించింది. ఆ తర్వాత అమ్మాయి కూడా లుకింగ్ బ్యాక్ లేదు, ఎంత అసలు బికమ్ సో పాపులర్. అండ్ చాలా బాగా పాడింది, అది కూడా చెప్పారు. షీస్ డన్ ఏ ఫెంటాస్టిక్ జాబ్ అది. అండ్ అది అయిన తర్వాత మీరు బిలీవ్ చేయరు, ఎంతమంది ఆ పాట రాగానే 4:30కి పని మనుషులు చెప్పారు, అమ్మ భాషలు లేద్దమ్మా ముందర. ఆ పాట విని సీరియల్ చూసిన తర్వాత, సీరియల్ కూడా అద్భుతంగా తీశారు మంజునాయుడు గారు. క్యారెక్టర్స్ కానీ అసలు జీర్ణించుకుపోయారు అందరూ కూడా. తర్వాత మీరు అంటున్నారు దీనికి మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా రాసిన ఐ థింక్ ఈ చైతన్య కృష్ణ ఎవరు అనుకుంటాను. చైతన్య కృష్ణ నాకు ఏం చెప్పాలి సార్, బంటి గారు మీరు నమ్మరండి, ఓ రోజు నేను ఊరికి వెళ్తున్నాను, ఊరికి వెళ్ళి కరెక్ట్గా 4:30 దిగితే ఎవరు నేను వచ్చినా కూడా పట్టించుకోవటంలో, అందరూ ఆ పాట వింటున్నారు, సీరియల్ చూస్తున్నారు. ఆగిపోయాను ఆ పాట విని, నాకు ఆ పాట ఇన్స్పిరేషన్ అండి టు బికమ్ ఏ లిరిసిస్ట్ అని చెప్పారు. చాలా ఆనందం అనిపించింది. సార్. అలాగే మా చెల్లెలు అత్తగారి ఓన్ సిస్టరే బాపు గారి వైఫ్, సో బాపు గారు అని చెప్పారు, నాకు చాలా ఇష్టం ఆ పాటని. అలాగే వేటూరు సుందరమూర్తి గారు చెప్పారు, సుశీల గారు, పిబి శ్రీనివాస్ గారు, తర్వాత ఎస్ జానకి గారు చెప్పారు. చాలా ఆనందం అనిపిస్తుంది. అయితే ఈ పాట రిలీజ్ అయిన తర్వాత ఒకసారి ఒక మేస్త్రి క్లినిక్ వచ్చాడు. ఎవరో చెప్పారు ఈ పాట చేసింది ఈ డాక్టరే. నాకు ఒక అలవాటు ఏంటంటే ఏ పాట పాడినా వేరే సింగర్ ఉన్నా మళ్ళీ ఆ పాట నేను పాడుకుని పెట్టుకుంటాను నేను నా లైబ్రరీ, ఇప్పటికి కూడా నా లైబ్రరీ. సో అలా ఏమైందంటే నేను పెట్టుకుని ఆ సీడీ డాట్ అంటే ఎవరు డాట్ అది మంజు మేడంకి వెళ్ళిపోయింది. ఓకే. నాకు చెప్పకుండా 100 ఎపిసోడ్స్ తర్వాత నా వాయిస్ మొదలు పెట్టాయి. ఓపెనింగ్ సునీతది, ఎండ్కి నాది. అక్కడ సడన్గా అందరికీ ఏదో కొత్తగా ఉంది వాయిస్ అని, అక్కడి నుంచి అందరూ నాకు ఫ్యాన్స్ అవ్వడం మొదలుపెట్టారు. చాలా బాగుంది బంటి గారు మీ వాయిస్ అని. అట్లా స్టార్ట్ అయింది నా వాయిస్ రికగ్నైజ్ చేయడం అందరూ. సింగర్ వర్షన్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అలాగా ఓ మేస్త్రి వచ్చి ఎవరో చెప్పారు ఈ పాట ఈ డాక్టర్ పాడాడు, మ్యూజిక్ చేశారంటే అతను నమ్మబుద్ధి కాలేదు. వచ్చి నాకు చూపించుకుని క్లినిక్లో అంతా అయిపోయిన తర్వాత, డాక్టర్ గారు నాకు ఒక డౌట్, అందరు అంటున్నారు ఋతురాగాలు టైటిల్ సాంగ్ పాడింది మీరే, తర్వాత కంపోజ్. అవునంటే మరి మేము మాట్లాడుతుంటే వేరేగా ఉంది, ఈ పాట పాడితే అంటే నేను మైక్ వాయిస్ వేరేగా ఉంటుందండి, అదే అదృష్టం, అది అదృష్టం అనమాట, అంతే, అది దేవుడిచ్చిన వరం అంతే అని చెప్పి, మీరే పాడుంటే మాత్రం నా కోసం పాడతారంటే పాడాను. ఎందుకంటే మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు, ఎవరైనా పాట పాడు అంటే ఆలోచించకుండా నువ్వు పాడాను. ఇలాగే నేను నాంపల్లి స్టేషన్లో 4 పొద్దున్న స్ట్రీట్ అర్చిన్స్ అందరికి కూడా పాడంటే పాడాను అందరి కోసం. బికాస్ నీ వాయిస్ నచ్చి వాళ్ళు పిలుస్తారు. సో నేను ఎప్పుడు హెజిటేట్ చేయను, రోడ్డు మీద కాదు ఎక్కడైనా సరే నిలబడి పాడమంటే పాడేస్తాను. సో అలా మేస్త్రికి పాడినిపించినంత ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ అంటే నా జీవితంలో మర్చిపోయాను. ఏమన్నారు తెలుసా, మీ సంగీతం ఆ పాట విన్న తర్వాత నాకేమనిపించింది అంటే మీరు సుసర్ల దక్షిణామూర్తి గారి మ్యూజిక్లో ఉంది అని చెప్పారు ఆయన. అమ్మో, ఆయన కాలి గోరు కూడా పనికిరాను నేను. ఆయన ఎక్కడండి డాయన్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ. ఆయన
ఏఆర్ రెహమాన్ గారికి కూడా నేర్పించారు అంత అట్లా. అది చాలా అంటే దట్ వాజ్ ఏ గ్రేట్ కాంప్లిమెంట్. అందుకే మీరు ఈ రోజు కూడా ఆ మొమెంట్ని యాజ్ ఇట్ ఈస్ అలా గుర్తు చేసుకొని చెప్తున్నారు. సార్ మరి ఆ పాట పాడకుండా మనం నెక్స్ట్ కాన్వర్జేషన్లోకి వెళ్ళలేం. తప్పకుండా మీకోసం పాడతాను. సార్ ఝుమ్ తననం తననం ఝుమ్ తననం తననం ఆ ఆ ధీరేనా ఝుమ్ తననం తననం ఝుమ్ తననం తననం వాసంత సమీరంలా నును వెచ్చని గ్రీష్మంలా సారంగ సరాగంలా అరవిచ్చిన లాస్యంలా. వావ్ సార్ ఏంటి సార్ అలా 30 ఏళ్ళు టపక్కన వెనక్కి తీసుకెళ్ళిపోయా. నా అదృష్టము, అమేజింగ్. నా స్వామి కనికర్యము, అద్భుతమైన లిరిక్స్ బలపత్ర మధు గారు, తర్వాత అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్ బై ఆర్షిత్ గారు, లూక్ గారు, శామ్, నా సహోదరుడు రమేష్ గారు, అండ్ గ్రేట్ మిక్సింగ్ బై అదృష్ట దీపక్. అండ్ ఈ సాంగ్ ఇంత బాగా ఆడడానికి కేవలం 1 to 1 బిలియన్ శ్రీమతి మంజుల నాయుడు గారు అండ్ జిష్ణు గారు. సార్ అయితే ఇప్పుడు మీరు 100+ సీరియల్స్కి కంపోజ్ చేశారు. సీరియస్ ఏంటి సార్ ఓన్లీ సీరియల్స్ అంటే మీరు మూవీస్కి కూడా చేశారు, డెఫినెట్లీ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్కి చేస్తున్నారు, బట్ డెడికేటెడ్ టు సీరియల్సా? ఎందుకు అలా? లేదు, యాక్చువల్లీ మీకు చెప్పాలంటే రుతురాగాల కన్నా ముందర సుశీల సీరియల్ చేసిన తర్వాత దెర్ వాజ్ అన్ ఆర్టికల్ ఇన్ డెకనానికల్. ఒక అతను నగేష్ కుక్నూర్ అనే డైరెక్టర్ హైదరాబాద్ బ్లూస్ అనే మూవీ తీస్తున్నాడని. సో ఈ వాంటెడ్ టెక్నీషియన్స్. సో వెంటనే దానిలో ఏంటంటే మంజునాయుడు గారి సిస్టర్ బిందు నాయుడు గారు ఉన్నారు, ఆవిడ కూడా మంచి డైరెక్టర్, మంచి రచయిత. ఆవిడకి ఇతను పరిచయం అనమాట. సో ఆవిడకి నేను ఫోన్ చేసి, మేడం ఏమైనా మీరు చెప్పగలరా అని. నేను చెప్తాను దాన్ని. సో నేను నగేష్ కుక్నూర్ని బసేరా హోటల్ సికింద్రాబాద్లో కలవడానికి వెళ్తాను. అక్కడ మళ్ళీ వరల్డ్ ఈజ్ సో స్మాల్, ఎందుకంటే అతను నేను ఒకే ఇంటర్మీడియట్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ ఉప్పల్లో చదివాము. నేను బైపీసీ, అతను ఎంపీసీ. నేను సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్, వాడు ఫస్ట్ ఇయర్ ఒకే బస్లో తిరిగేవాడము చూడండి. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో అతను నాకు ఆపర్చునిటీ ఇచ్చాడు టు డూ మ్యూజిక్ ఫర్ హైదరాబాద్ బ్లూస్. సో నేను ఒకటే అన్నాను, నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వండి. అతను ఏంటంటే కెమికల్ ఇంజనీర్, కానీ స్టింట్ ఇన్ హాలీవుడ్ ఫిలిమ్స్ చేసి వచ్చాడు. సో ఆ కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తాను బంటి అన్నాడు. సో ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు. నేను ఆల్మోస్ట్ దానికోసం ఒక ఐ థింక్ 1 week 10-15 days మార్నింగ్ దాని మీదే కూర్చున్నా. సో హైదరాబాద్ బ్లూస్ మై ఫస్ట్ మూవీ. అవునవును. అది ఆ మూవీ అది రామానాయుడులో అంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చేసాము. యూ వోంట్ బిలీవ్ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే 98లో నేను బేగంపేట్ ఫ్లైఓవర్ ఎక్కుతుంటే పెద్ద పోస్టర్, హైదరాబాద్ బ్లూస్ పోస్టర్, మ్యూజిక్ డైరెక్టర్ డాక్టర్ బంటి అని. సో నాకు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి చాలా మంచి పేరు వచ్చింది. అది నా ఫస్ట్ మూవీ. ఇట్ వాజ్ అ పెద్ద హిట్. అది అందరూ కూడా దే యూస్ టు గిఫ్ట్ దేర్ ఫ్రెండ్స్, పీపుల్ స్టేయింగ్ ఇన్ ఆస్ట్రేలియా, అమెరికా, యూఎస్, లండన్, అందరు కూడా హైదరాబాద్ బ్లూస్ మూవీ. అండ్ యూ వోంట్ బిలీవ్, ఈ ఫిలిం అయితే కేన్స్ ఫెస్టివల్, మిలియన్ ఫెస్టివల్ అందరికి వెళ్ళింది. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ సంగీత్ థియేటర్ రిలీజ్ అయిందండి. అంతకన్నా ఆనందం. సంగీత్ థియేటర్ రిలీజ్ అవ్వడం అంటే ఇట్స్ లైక్ నిజంగా కన్నా అసలు ఇది ఉండదు. అండ్ నేను అదృష్టం, నేను వెళ్ళి చూశాను సంగీత్ థియేటర్లో. ఆ తర్వాత కూడా ఈ ఫిలిం మల్టీప్లెక్స్ ఐమాక్స్లో వేశారు. ఓకే. వేసినప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా తరఫున నేను వెళ్తే నా ఫోటో తీసి నన్ను లోపల పిలిపించి ఎంతో బాగా సన్మానం చేశారు. ఇట్ వాజ్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ. మెయిన్ థింగ్ ఏంటంటే జో, నాకు మొహమాటం ఎక్కువ. నాకు ఎప్పుడు అడగకూడదు అట్లాంటి ఎప్పుడు లేదు అట్లాగా. కానీ ఎందుకు ఇంకోళ్ళ గురించి అడుగుతాను, కానీ నా అదే వచ్చేసరికి కొంచెం అడగకూడదు. హైదరాబాద్ మూవీస్ తర్వాత ఇంకో ప్రాబ్లం ఏమైందంటే ఫిలిం వాళ్ళందరూ ఈవినింగ్ కలుస్తారు, ఈవినింగ్ నా క్లినిక్. మీ క్లినిక్. సో టైము కలవడం కష్టము.
సో అలాగే నాకు వచ్చిన ఆపర్చునిటీస్ నేను చేసుకునేవాళ్ళం అట్లా. హైదరాబాద్ బూస్ పెద్ద హిట్ అసలు, రుద్రాయల కన్నా ముందే హైదరాబాద్ బూసే. సో ఏదైనా మిస్ చేసుకున్న ఆపర్చునిటీ ఉందా సార్ మూవీ అట్లా బికాస్ ఆఫ్ యువర్ టైమింగ్స్ ఎవరైనా యాక్చువల్లీ ఏం తెలుసా అండి, వెళ్ళి కలవాలి అందరం. కలవాలి? అడగంది అమ్మాయినా పెట్టని రోజు మనం వెళ్ళి అందరిని కలవాలి. నాకు కొంచెం మొహమాటం ఎక్కువ. ఇప్పటికీ అంతే కదా, అంటే ఆపర్చునిటీస్ కలవాలి, తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎంతో స్ట్రగుల్ చేసి వచ్చారు. అవును. సో స్ట్రగుల్ అయినా అంటే వాళ్ళు ఎందుకు కలవాలంటే, అరే ఇతను డాక్టర్, ఇతనికి నిజంగా ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఊరికే సూపర్ఫిషియల్గా అని అనుకుంటారని. సో నేను ఎప్పుడు ఎందుకో వెళ్ళి కలిసేవాడిని కాదు. మేబీ కలిసి ఉంటే ఎక్కువ ఫిల్మ్స్ చేసేవాడిని. హైదరాబాద్ బూస్ తర్వాత చేశాను, 4-5 ఫిల్మ్స్ చేశాను. తొలి పరిచయం అని, దెన్ చేతిలో చేసి, అండ్ దెన్ తర్వాత ఏప్రిల్ ఫూల్, 4-5 ఫిల్మ్స్ చేశాను నేను. సో అదే వెళ్ళి ఏంటంటే ఇక మనం కలవాలి, అది కొంచెం తక్కువ. అండ్ రీసెంట్ గా మీరు పాడిన పాట కూడా, అది కూడా మళ్ళీ సీరియల్ నాకు చాలా అదృష్టం అంటే ఈ ఇయర్ ట్రాలాలా ప్రొడక్షన్ సమంత గారి పిలిపించి నా చేత శుభం ఫిల్మ్ లో పాడిచ్చారు. అది పెద్ద హిట్ అయింది పాట. ఒక లైన్. పాలు నీళ్ళ బంధం ఇది జన్మ జన్మల బంధం, పువ్వు తేనెల బంధం ఇది జన్మ జన్మల బంధం, నింగి నీలా బంధం ఇది జన్మ జన్మల బంధం, ఏనాటిదోయి బంధం ఏనాటిదోయి అనుబంధం, ఎన్నో నోముల ఫలమే ఈ జన్మ జన్మల బంధం, పాలు తేనెల బంధం ఇది జన్మ జన్మల బంధం. సినిమా అంతా వస్తూనే ఉంటుంది అసలు. అండ్ సినిమా రిలీజ్ టైంలో కూడా ఎంత వినిపించిందో అసలు. ఇది ఇట్ వాజ్ అ గుడ్ హిట్ సార్. బాగా హిట్ అయింది పాట అసలు. అవును, చాలా మంచి. ఇప్పుడు ఏం కంపోజ్ చేస్తున్నారు సార్? సీరియల్స్ ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు సీరియల్స్ ఆల్మోస్ట్ 4 సీరియల్స్ నడుస్తున్నాయండి. ఒకటి జెమినీలో అభినందన, ఓకే. తర్వాత ఈటీవీలో ఏమో జీవన తరంగాలు, ఓకే. 2 o'clockకి మెరుపు కళలు, మెరుపు కళలు మళ్ళా శ్రీకాంత్ ప్రొడక్షన్స్. ఓకే. తర్వాత ఈవినింగ్ మంచి హిట్ సీరియల్ ఝాన్సీ అని. రైట్ నౌ 4 సీరియల్స్. కానీ సార్ ఈ సీరియల్ సాంగ్స్కి ఆ డిమాండ్ ఆర్ దట్ క్రేజ్ అనేది స్లోలీ కొంచెం తగ్గుతుంది కదా అప్పటికి ఇప్పటికి. నిజంగా చెప్పాలంటే క్రియేటివిటీ కిల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 2 minutes టైటిల్ సాంగ్ పెట్టేదానికన్నా డైరెక్ట్గా సీరియల్లోకి వెళ్ళిపోతున్నారు. బట్ దట్స్ నాట్ ఇట్స్ ఏ అన్హెల్దీ ప్రాక్టీస్. నేను చాలా చోట్ల ఫంక్షన్స్లో కూడా చెప్పాను, ఎందుకంటే మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్ క్రియేటివిటీని కిల్ చేస్తున్నారు. ఎందుకంటే టైటిల్ సాంగ్ ఈజ్ లైక్ ఇన్వైటింగ్ ఎవ్రీబడి టు వాచ్ యువర్ సీరియల్. ఇప్పుడు ఏమవుతుంది, సడన్గా ఒక లేడీ ఉంటారు, యూజువల్ సీరియల్స్ ఎవరు వాచ్ చేస్తారు, హౌస్ వైఫ్స్ అందరూ. సో ఏమవుతుంది, ఆవిడ వంటింట్లో ఏదో పని చేస్తుంది, సో ఆవిడ పాట వింటూ ఉంటుంది, పాట ఐకాన్ వచ్చి సీరియల్ చూస్తుంది. డైరెక్ట్గా మా సీరియల్ దిగిపోయారనుకోండి, పాప ఆవిడ పాట ఏదో పని చేసి ఆవిడ సీరియల్ అది మిస్ అయిపోతుంది. సో యాక్చువల్లీ నేను చాలా చోట్ల చెప్పాను, జీటీ యాజమాన్యానికి, మా టీవీ, ఈటీవీ, దెన్ జెమిని అందరికి కూడా, దయచేసి మీరు టైటిల్ సాంగ్స్ కట్ చేయొద్దండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా, పాట 1 week కూడా వేయటం లేదు, జస్ట్ ఒక రోజు వేస్తారో తర్వాత ఇప్పుడు అభినందన మెరుపు కలలు అంతే అంతే. అయ్యా. బట్ అట్లీస్ట్ మీరు ఇచ్చే డ్యూరేషన్ ఎంత ఉంటుంది నార్మల్లీ? 2 minutes అండి. అంటే ఏంటంటే ఆ 2 నిమిషాలు కూడా ఫైనాన్షియల్గా ఎక్కువ సంపాదించచ్చు డబ్బులు, ఆ ఫైనాన్షియల్ బాగా ఇంకా యాడ్స్ వస్తాయి, అదే ఆలోచిస్తున్నారు. కానీ యు ఆర్ కిల్లింగ్ ది క్రియేటివిటీ ఆఫ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్. నేనంటే ఒక డాక్టర్ని, నాకు ప్రొఫెషన్ ఉంది. పాపం ఒట్టి మ్యూజిక్ మీదే డిపెండ్ అయిన వాళ్ళు పాపం టైటిల్ సాంగ్స్ చేయకపోతే ఎట్లా ఉంటుంది? ఒకళ్ళు చేసినా కూడా సంతృప్తి ఉండదు, ఒక 1 week కూడా వెయిట్ అనేది. సో నేను ఇప్పుడు కూడా చేతులు జోడించి అందరి టీవీ ఛానల్స్, జీ, మా, జెమిని, ఈటీవీ అందరికీ రిక్వెస్ట్ చేసి, అంటే దయచేసి పాటలు మీరు కట్ చేయొద్దు, డైలీ పాట వేయండి. అందరికీ వర్క్ ఉంటుంది, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ. నేను అందుకనే అందరికీ నా రిక్వెస్ట్ అది. ఆల్ 4 సీరియల్స్ ఆ హుక్ బిట్ ఒకసారి జస్ట్ అభినందన అన్నారు కదా అలా. అంతే. ఫస్ట్ వచ్చి అభినందన, అభినందన అంతే, అది వచ్చి సీరియల్ స్టార్ట్ అయిపోద్ది. స్టార్ట్ అయిపోయింది. ఇవే ఇవే జీవన తరంగాలు
ఇది జీవన తరంగాలు. మెరుపు కలలు, ఇది శ్రీకాంత్ ప్రొడక్షన్స్, మంజు మేడంది, జిష్ణు సార్ది. ఓకే. ఇంకోటి ఝాన్సీ ఝాన్సీ ఓ ఝాన్సీ ఝాన్సీ ఆ ఝాన్సీ ఝాన్సీ. సార్ ఇంతకీ ఇన్ని సీరియల్స్ చేస్తున్నారు, అసలు మీరు ఎప్పుడైనా అసలు సీరియల్ చూసారా సార్? డెఫినెట్గా నా టైం దొరికినప్పుడల్లా నా అన్ని సీరియల్స్ చూస్తాను నేను. ఓకే. నిజంగా చెప్పాలని మీరు ఆలోచించండి, ఇవాళ 45 to 47 సీరియల్స్ నడుస్తున్నాయి ఎవ్రీడే, బట్ ఎవ్రీ సీరియల్ ఈజ్ రన్నింగ్ వెరీ వెల్. అంటే బేసిక్ ఏమవుతుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు థియేటర్కి వెళ్ళి టైం స్పెండ్ చేసి మనీ స్పెండ్ చేసే బదులు యూ కెన్ ఈ సీరియల్స్ చూడొచ్చు. కొంతమంది అంటారు, నా దగ్గర కొంతమంది పేషెంట్స్ వస్తుంటారు, ఏం డాక్టర్ గారు ఊరికే మా అమ్మ సీరియల్స్ చూస్తుంటే అన్నా ఒకటి నాయన మీ సినిమాల్లో ఏం చూపిస్తున్నారు, వైలెన్స్. అవునా కదా, సీరియల్స్ ఏముంటుంది, సీరియల్స్ కూడా ఉంటుంది కొట్లాట్లో అని, బట్ ఏంటంటే ఇవాళ చూసిన ఎపిసోడ్ రేపు ఉండదు కదా, అవును. మీకు ఇంప్రింట్ అవ్వదు. నేను అందరికి అదే చెప్తాను నేను, అంటే జస్ట్ బికాస్ నేను మ్యూజిక్ చేస్తున్నాను సీరియల్స్ అని కాదు, వాళ్ళకి అదే కాలక్షేపం అలౌ చేయండి. ఇక్కడ జస్ట్ ఫ్యామిలీ డ్రామా వరకు మెజారిటీ. మీరు ఇవాళ చూడండి, ఇవాళ మీరు 30 ఏళ్ళ బ్యాక్ చేసిన సినిమా కూడా మీకు గుర్తుంటుంది, మీకు సీరియల్ ఏం గుర్తుంటుంది? కరెక్ట్. నేను వాళ్ళతో అంటాను, బాబు పెద్దవాళ్ళకి అదే ఇంట్రెస్ట్, చూడండి మీకెందుకు బాధ, వాళ్ళకి అదే కాలక్షేపం. మీకు షార్ట్ రీల్స్ వల్ల నీకేమొస్తుంది, ఏం రాదనుకోవచ్చు కదా మరి. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం సార్, ఇప్పుడు సినిమాలు ఇంతకన్నా ఎక్కువ వైలెన్స్ వచ్చేస్తుంది అంటున్నారు. డెఫినెట్లీ ఎస్, అండ్ అది చూసి ఇన్స్పైర్ కూడా అవుతారు. సీరియల్స్ లో కూడా చాలా నెగిటివిటీ చూపిస్తుంటారు, కోడళ్ళ మధ్య అది ఇది డ్రామా ఎక్కువ నడుస్తుంటాయి కదా, అది చూసి ఇన్స్పైర్ అవ్వరంటారా? అవ్వరు. నేను రాసిస్తాను మీకు, నేను ఇంతవరకు ఎవ్వరు అవ్వలేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే సీరియల్ ఎలా ఉంటుంది తెలుసా అండి, ఐ టెల్ యూ. సీరియల్ చూసేటప్పుడు మదర్ అందరు యూజువల్గా హౌస్ వైఫ్స్ కదా, కూర్చుంటాడు, సడన్గా ఎవరో ఏదో అడుగుతారు, మధ్యలో వెళ్తుంటారు వస్తుంటారు, మీరు గమనించండి, చూస్తారు. మీకేంటంటే మీరు ఒకసారి చూసినా కూడా రేటింగ్స్ పడిపోతాయి, అర్థమైందా? మొత్తం సీరియల్ అవసరం లేదు. సీరియల్స్ కూడా కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ ఉంటాయి, కాదంటం లేదు, కానీ మీకు ఎంతైనా స్మాల్ ఇది కదండి. మీరు ఆలోచించండి, యువర్ స్పాన్ ఈజ్ వెరీ లిటిల్, మీరు అబ్జర్వ్ చేయండి. వేర్ యాజ్ ఇన్ అ ఫిలిం ఇట్స్ ఎ బిగ్ స్పాన్. అది ఏంటంటే అండి, ఇప్పుడు ఫిలిం చేయడంలో ఇప్పుడు యాక్టింగ్ కానీ మ్యూజిక్ కానీ లార్జర్ దెన్ లైఫ్, లైక్ కింగ్ సైజ్ అంటారు కదా, లార్జర్ సైజ్. ఇదేంటంటే చిన్న అంటారు కదా, ఇడియట్ బాక్స్ అంటారు. ఈ చిన్న ఇడియట్ బాక్స్లో ఎంత మీరు దాన్ని చూసి పెట్టుకుంటారు చెప్పండి. పైగా టీవీ దూరంగా ఉంటుంది, అవునా, ఇక్కడి నుంచి కూర్చొని చూస్తుంటారు మీరు. ఒకటే గమనించండి, దానిలో కూడా కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి, రొమాన్స్ ఉంటుంది, మళ్ళీ ఒక ప్రేమ ఉంటాయి, అన్నీ ఉంటాయి, రియలైజేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇట్స్ ఓన్లీ ఏంటంటే బేసిక్గా యంగ్స్టర్స్ దే డోంట్ లైక్ టీవీ సీరియల్స్. అంటే మంజు మేడం టీవీ సీరియల్స్ చాలా బాగుంటాయి, ఎందుకంటే దానిలో మీరు చూడండి చక్రవాకం అన్నీ కూడా అద్భుతం. చక్రవాకము యూత్ని ఎంత అట్రాక్ట్ చేసిందంటే యూత్ కనెక్ట్ అయిపోయారు. అయ్యో, నాకు చక్రవాకం టైటిల్ సాంగ్కి నంది అవార్డు వస్తే నన్ను చూడడానికి 1,00,000 మంది వచ్చారు కరీంనగర్లో. వాస్ లైక్ రియల్లీ, నేను ఎత్తుకోగానే ఎందుకో నాకేసిన అంటే మొత్తం అసలు ఫ్రెండ్స్ అయిపోయారు క్రౌడ్. మా ఫ్రెండ్ వాడు చెప్పాడు, అన్న ఈ పాట వచ్చిన మెల్కే తిరిగిపోతుంటారు అంటే చెప్తాను, టీవీ సీరియల్ అంటున్నారు. ఒకసారి ఒక అబ్బాయిని 103 డిగ్రీ టెంపరేచర్తో తీసుకొచ్చారు, క్లినిక్ తీసుకురాగానే అబ్బాయిని ఎగ్జామిన్ చేస్తున్నారు. చేస్తూ వాళ్ళమ్మ చెప్పింది, ఒరే ఎవరు తెలుసా ఈ డాక్టర్ని, నీ ఫేవరెట్ సీరియల్ మొగల్ రేకులు టైటిల్ సాంగ్ పాడింది ఆయన. సడన్గా లేచాడు, మీరు ఆశ్చర్యపోతారు, లేచి అతనికి ఒక 1 డిగ్రీ తగ్గిపోయింది టెంపరేచర్. చూడంగానే ఎంత ఆనందం ఉంటుంది అతనికి, ఎంత బాగా పాడారు సార్ మీరు పాట, మొగల్ రేకుల టైటిల్ సాంగ్ అని మాకు పిచ్చండి. ఇవాళ కూడా మీరు గమనిస్తే మీమ్స్ కానీ మొగల్ రేకులు అయితే దానికి నెక్స్ట్ లెవెల్ అసలు మినియన్స్. అలాగే ఇంకో పెద్ద ఆయనను చూడడానికి వెళ్ళాను, కరెక్ట్గా 8:30 చక్రవాకం పాట వస్తుంది. ఆయన వదిలేసి లోపలికి వెళ్ళిపోయారు అందరు పబ్లిక్, వాళ్ళ రిలేషన్స్. నేను ఆయనకి ఎగ్జామిన్ చేస్తూ ఎందుకో నాకేసి వింటున్నాను. ఆ పాట వచ్చినప్పుడు అన్ని చోట్ల ఏం చేస్తారంటే ఋతురాగాలు, చక్రవాకం ఫుల్ పెట్టేస్తారు వాల్యూమ్. అంటే ఫ్రాంక్ ఏమంటే ఇంత మంచిగా ఆదరించారు అందరూ ప్రజలు నా పాటలు, నా మ్యూజిక్ అని. దట్స్ హౌ ఇది అనమాట. సార్ మ్యూజిషియన్ నుంచి కాసేపు ఫిజిషియన్కి వద్దాం సార్. చెప్పండి, అసలు ఎట్లాంటి సిల్లీ రీజన్స్తో మిమ్మల్ని అప్రోచ్ అవుతారు సార్ పేషెంట్స్? 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సైకలాజికల్ ఉంటాయి, జోమిచిడ్ అంతే. అంటే నాకు యూజువల్గా ఎక్కువ మెడికేషన్ రాయడం ఇష్టం ఉండదు.
ఒక సైకాలజిస్ట్లా కూడా బిహేవ్ చేస్తుంటాను నేను. ఓకే. పేషెంట్ అనే వర్డ్ నాకు ఇష్టం ఉండదు, ఆ వర్డే ఇష్టం ఉండదు. వాళ్ళకి నేను ఫ్యామిలీ డాక్టర్ అంటాను నేను, అంతే పలానా వ్యక్తికి అని. సార్. సో వాళ్ళు క్లినిక్ వచ్చినప్పుడు ఫస్ట్ అంతా రాసుకుని, మెయిన్గా ఏమంటే పేషెంట్స్ వాళ్ళ పాపం కష్టాలతో వస్తారు. సో వాళ్ళకి ఏమన్నా ప్రేమగా మాట్లాడు, ఈసడింపుగా మాట్లాడద్దు, అదొకటి. సెకండ్ ఏంటంటే మా ప్రొఫెసర్స్ కూడా చెప్పారు, ఫస్ట్ మీరు డీటెయిల్డ్ హిస్టరీ తీసుకోండి, అన్నీ ఇంపార్టెంట్ అనమాట. సో నేనేంటంటే వాళ్ళ డెప్త్లో వెళ్తాను. ఎందుకు నువ్వు జ్వరం ఎందుకు వచ్చింది, ఏంటి, బయటకన్నా వెళ్ళావా, ఏమైనా వానలో తడిసావా, లేకపోతే ఏమన్నా ఏం ఫుడ్స్ తీసుకున్నావు, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఏంటి, స్ట్రెస్ ఎందుకుంది నీకు స్ట్రెస్. సో ఐ గో డీప్ ఇన్ టు దేర్ ఫ్యామిలీస్ అన్నమాట. ఐ ట్రై టు కన్విన్స్ దెమ్, క్యాజువల్ దెమ్, ట్రై టు టెల్ దెమ్ ఇలా ఉండాలి, నువ్వు మంచిగా హ్యాపీగా ఉండు, ఎప్పుడుకైనా సంతోషం సగం బలము. అంటే నేను వాళ్ళ ఒక ఫ్యామిలీలా చూస్తాను. అండ్ బేసికలీ వాళ్ళకి అందరికి చెప్తాను, అర్లీ టు బెడ్ అర్లీ టు రైజ్ మేక్స్ ఎ మ్యాన్ వైజ్. మ్యాన్ కాదు ఉమెన్, ఎవరైనా పిల్లలు వచ్చారనుకో వాళ్ళకి చెప్తాను, నాకు ఇష్టమైన మహాత్మా గాంధీ అహింసో పరమో ధర్మో చెప్పారు. సో వాళ్ళ పిల్లలందరికీ పెద్దవాళ్ళకి చెప్తుంటాను, అవాయిడ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్, బీ ఏ వెజిటేరియన్, కడుపుని తోట చేయండి, వల్లకాడు కాదు, మేక్ యువర్ స్టమక్ ఏ గార్డెన్ నాట్ ఏ గ్రేవ్ యార్డ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ చెప్తాను అనమాట క్లియర్గా. ఎందుకంటే నేను ఫాలో అవుతాను కాబట్టి. బీయింగ్ ఏ వెజిటేరియన్ మనకి ఎప్పుడు మన ఆలోచనలు ఒక ఆవులాగా, ఏనుగులాగా, ఒక గుర్రంలా ఉంటాయి. ఆవు చూడండి అందరికీ పాలిస్తుంది, దూడకి మనందరికీ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. ఆవు ఏం తింటుంది, గడ్డి. ఏనుగు కన్నా మనం బలం రాదు, ఏనుగు ఏం తింటుంది, గడ్డి. గుర్రం కన్నా మనం ఫాస్ట్గా పరిగెత్తలేము, గుర్రం ఏం తింటుంది, గడ్డి. అది లయన్ టైగర్ కిలోలు మటన్ తిని ఎప్పుడు పడుకొని ఉంటాయి. సో మా వాళ్ళకి చెప్తా, ఎప్పుడు పడుకోవాలని ఉంటుందా, యాక్టివ్గా ఉంటారు. యాక్టివ్గా ఉండేదంటే ఏం తినాలి, గడ్డి తిని. సో ఈవెన్ నేను చెప్తాను, బక్రీద్ కానీ అమ్మవారికి కానీ సాక్రిఫైస్ అనిమల్స్ తప్పు అది. ఎందుకంటే అమ్మవారు త్రిశూలం కింద మహిషాసుర మర్దన తల ఉంటుంది, అంతేగాని కోడి మేక తల ఉండదు. అంటే నీలో ఉన్న తను ఏం చేస్తుంది, రాక్షసుని చంపుతాడు, అంటే నీలో ఉన్న రాక్షసుని చంపుకోవాలి. అందుకని నువ్వు మేకల్ని కోళ్ళు కోసేసి మనమే తినేసి అమ్మవారే వచ్చి తినదు. సో ఇది తప్పు ఇది. నెక్స్ట్ ఈవెన్ ముస్లిమ్స్ కూడా నేను ఫేస్బుక్లో పెట్టాను, కుర్బానీ అంటే మీలో ఉన్న చెడుని కూర్బానీ చేయండి, మీలో ఉన్న స్వార్థాన్ని, కామాన్ని, క్రోధాన్ని అవన్నీ మీరు బలి చేయండి, అంతేగాని ఒక మూగ జంతువుని చంపేసి అది బలి కాదు. ఎందుకంటే మనం ఎప్పుడు జీవం ఇవ్వలేమో, జీవం తీసుకోం కూడా తప్పే. వెన్ యూ కెనాట్ గివ్ లైఫ్, టేకింగ్ సంబడీస్ లైఫ్ ఈజ్ ఆల్సో రాంగ్, వెదర్ ఇట్ ఈస్ యానిమల్, హ్యూమన్ బీయింగ్, ఎనీబడి ఆన్ ఎర్త్. దట్ ఈజ్ మై బేసిక్ థింగ్ అనమాట. సో అందుకే నేను ఇవన్నీ చెప్పి వాళ్ళలో చెప్తుంటాను, ఇలా ఉండండి, ప్రేమగా ఉండండి. చాలామందికి నాన్ వెజిటేరియన్ చెప్పాను నేను, మీరు నాన్ వెజ్ మానేయండి, మీకు జీవితాంతం ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాను నేను. క్లినిక్ ఎవరు వచ్చినా దే క్యాన్ కమ్ ఇన్ టు మై క్లినిక్ వితౌట్ ఏ సింగిల్ పైసా, ఐ విల్ ట్రీట్ ఫ్రీ. ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకో ఉంటుంది అమ్మ, ఇవ్వలేని వాళ్ళకి మాత్రం చూడమ్మా అంటుంది. అది నేను ఫాలో అవుతాను వాళ్ళకి కూడా. సో యూ గివ్ దెమ్ దట్ మోటివేషన్ మొత్తం మీద. డెఫినెట్గా మోటివేషన్, ఎందుకంటే దాంతోనే సగం తగ్గిపోతాయి. అవునవును. ఎందుకంటే మందులోని సెకండరీ. ఓకే, మనం మెడిసిన్స్ రాస్తాము, అవసరం ఉంటేనే మెడికేషన్ రాయాలి, ఊరికి వాళ్ళని డ్రగ్గింగ్ చేయడం కూడా కరెక్ట్ కాదు సార్. బట్ ఎట్లాంటి సిల్లీ రీజన్స్తో వస్తారు అది చెప్పండి సార్. సిల్లీ రీజన్స్ అదే, ఇంట్లో భార్య భర్తలు కొట్లాడుకుంటూ ఉంటారు, కొట్లాడుకుని ఒకసారి పెద్ద జోక్ అయింది, ఇద్దరు భార్య భర్తలు కొట్లాడుకుని వచ్చారు, ఫోన్ చేశారు ఫస్ట్ నాకు వాడి పిల్లలు, డాక్టర్ గారు మా అమ్మ నాలుక లోపలికి వెళ్ళిపోయింది, మేము పట్టుకుని కూర్చుందామని. చూసారు, మీరు నవ్వారు. నాకు అర్థం కాలేదు, అదేంటి నాలుక లోపలికి వెళ్ళిపోయి ఏంటి, దాన్ని లావు పట్టుకుని అంటే లోపలికి వెళ్ళిపోకుండా పట్టుకుని లాగుతున్నారు. నేను ఇదేంటి బాబని తీరా చూసి ఇంటికి వెళ్తే ఆ భార్య భర్తలు కొట్లాడుకుని ఆవిడ స్ట్రెస్తో అట్లా అయిపోయింది అనమాట. ఓకే. సో బేసికలీ ఏంటంటే ఇట్లాంటి సిల్లీ రీజన్స్. కొంతమంది ఏం ఉండదు, చెస్ట్ పెయిన్ అని వస్తుంటారు, చెస్ట్ పెయిన్ వస్తే ఇంకా హార్ట్ అటాక్ అనుకుంటారు. ఈ లెఫ్ట్ లాగింది, వేలు లాగింది అనగానే ఫస్ట్ ఈ మధ్య ఏంటంటే అందరూ గూగుల్లోకి వెళ్ళిపోతారు. చెస్ట్ పెయిన్ ఐ వాంటెడ్ టు కమ్ అక్కడికి, అసలు గూగుల్లోకి వెళ్ళిపోతుంటారు. గూగుల్లో వెళ్ళిపోయి చెస్ట్ పెయిన్ లెఫ్ట్ హ్యాండ్ కానీ మీకు కార్డియాక్ అయిపోయింది, మీరు హార్ట్ అటాక్ వచ్చేసింది, హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి. సో నేను అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ అంతా ఎగ్జామిన్ చేసి దాన్ని బట్టే అంత టెన్షన్ ఉంటేమో ఒక ఈసీజీ తీద్దాం, మా పక్కన ల్యాబ్లో ఈసీజీ ఉంటుంది, ఈసీజీ చూసి నీకేం లేదమ్మా, ఇది నాన్ కార్డియాక్ పెయిన్, దేనివల్ల వచ్చింది, వెళ్ళి ఇంకా కూపి లాగుతాను అనమాట. ఒక్కోసారి కొంతమంది ఎలా వస్తారంటే
డాక్టర్ గారు ఈ కింద నుంచి ఇలా వచ్చి కింద నుంచి పైకి వెళ్ళి పెళకానికి వెళ్ళి పైకి వెళ్ళి అంటే అట్లాంటివి ఎప్పుడు నేను చదవలేదు. ఇది ఇంట్రా భూమి, ఇది ఇలా తల్లోకి వెళ్ళి ఏం చేయాలి నేను దీనికి ఆలోచిస్తే ఇది డెఫినెట్గా వాళ్ళనే హైపోకాండ్రియాక్స్ అంటారు. అంటే ఏం లేకపోయినా ఉన్నట్టు సో ఇదనేసరికి నేను అన్నాను ఏం చేయాలి ఇట్లాంటిది ఎప్పుడు మన డేవిడ్సన్ బుక్లో హ్యారిసన్ బుక్లో చదవలేదే చెప్పి అర్థమైపోయిందని చెప్పి అలానా నేను కూడా అప్పుడు ఏం లేదు మరి నాకు కూడా అప్పుడప్పుడు ఇలాకి వస్తుంటుంది. అది ఏం లేదు, ఇది కొంచెం స్ట్రెస్ భయంతో వచ్చింది నొప్పి, ఇది వేరేం జబ్బు లేక నీకు మందులు వద్దు బాబు అని చెప్పి నువ్వు మంచిగా వైటమిన్ ట్యాబ్లెట్స్ రాయడము అని రాసి పంపిస్తుంటాను. ఇంకా ఇదంతా ఏంటంటే వాళ్ళు ఎవ్రీడే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఫియర్తో బతుకుతున్నాం డే. ఫియర్ ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి. ఓకే, కంటెంట్మెంట్ లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. మీ నంబర్ జో నేను నిజంగా అందరి దగ్గర డబ్బులు లాగి చేస్తుంటే ఒక ఇల్లు కట్టేవాడిని, నేను అలా ఎప్పుడు చేయలేదు. అమ్మ ఫస్ట్ నేను చెప్పేది చూడమ్మా, ఎవరిస్తే తీసుకో, ఎవరు లేకపోయినా కూడా ఫ్రీగా చూడు, పేదవాళ్ళను ఆలోచించండి. ఎందుకంటే ఒక్కొక్కసారి 4-5 వస్తారు ఇంట్లో, అందరికి చూపించుకోరు డబ్బులు లేవని, అది నాకు మంచిగా అనిపించదు. అది అసలు వాళ్ళకు కూడా ఏం చెప్తానంటే ఇప్పుడు తాగుడు అని దూరం పెట్టండి. ఇప్పుడు ఏమవుతుంది, ఆ తాగేసి భర్త గట్టిగా కొడతాడు, పాప అమ్మాయి వచ్చి ఏం చెప్తుంది అంటే మీరు నమ్మరు, డాక్టర్ గారు కింద పడిపోయింది ఇక్కడ దెబ్బతుందని చెప్తే అప్పుడు నేను చూస్తాను, అమ్మా నువ్వు నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నాను, కింద కాదమ్మా మీ ఆయన కొట్టాడు కదా అని. అతను కూడా నాకు తెలుసు, అతను రాడు భయపడి పిలిపిస్తాను, నెక్స్ట్ డే పిలిపించి తప్పు కదా, ఆడవాళ్ళ మీద చేసుకోకూడదు, చాలా తప్పది, మీ అమ్మ మీద చేసుకుంటా తప్పు కదా, సో వాళ్ళని కన్విన్స్ చేసి నెక్స్ట్ టైం అలా చేయకూడదు నువ్వు. అలా నేను ఐ ట్రై టు హార్మోనీ తీసుకురావాలి ఒక భార్య భర్త మధ్య. తర్వాత ఈవెన్ పిల్లలు ఫాస్ట్గా బైక్ రైడ్ చేయడము అన్నీ తప్పే కదా. మనం ఏం చేస్తున్నాం, 15-16 years లైసెన్స్ లేకుండా ఇస్తున్నాం పిల్లలు. సో అవన్నీ కూడా చెప్తూ ఉంటాను అనమాట ఇలా అన్నీ. అంటే కొంతమంది అబ్బా డాక్టర్ గారు ఇంకా స్టార్ట్ చేస్తున్నారా, ఉపన్యాసం స్టార్ట్ చేస్తున్నారా, రామాయణం అంటారు. వాడు కోపం వచ్చినా సరే కొంతమంది కూర్చున్న వాళ్ళు, డాక్టర్ సార్ వీళ్ళ దగ్గర మీరు 15 నిమిషాలు స్పెండ్ చేస్తున్నాను, లేదమ్మా నీ దగ్గర వచ్చినా కూడా 15 నిమిషాలు స్పెండ్ చేస్తాను, ఏదో వచ్చి మందులు రాసి పంపించేదే వద్దు. ఎందుకంటే మీరందరూ హ్యాపీగా ఉండాలి. నా క్లినిక్ ఫుల్ నిండిపోవాలి, బాగా డబ్బులు వచ్చాయని అలా కాదు. ఒకసారి కుహుకు అనే ప్రోగ్రాము సునీత ఇంటర్వ్యూ చేస్తుంది, నన్ను చేస్తున్నాడు. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఒక క్వశ్చన్ అడుగుతుంది, బంటి గారు మీకు దేవుడు ప్రత్యక్షం అయితే మీరు ఏం కోరుకుంటారంటే హోల్ వరల్డ్ వెజిటేరియన్స్ అయిపోవాలని అన్నాను. ఆ నెక్స్ట్ డే మా చెల్లి US నుంచి వచ్చింది అలకనంద, నేను అలకనంద సింగర్ ఉషా ముగ్గురం కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. వెళ్తే జో మీరు బిలీవ్ చేయడం, అక్కడ సర్వ్ చేసే వెయిటరు ఫస్ట్ నా దగ్గర పరిగెత్తుకు వచ్చేసాడు. వచ్చేసి బంటి గారు నిన్న మా ఇంటర్వ్యూ చూశానండి, చూసిన తర్వాత నేను మా చెల్లెలు వెజిటేరియన్స్ అయిపోయాయని చెప్పాడు. సో ఒక్కళ్ళిద్దరిని మార్చగల ఆనందం అనమాట. ఇలాగా వీలైనంతవరకు మనము మోర్ దెన్ మెడిసిన్స్ వాళ్ళని అందరినీ కూడా, తర్వాత నేను అందరికి చెప్తుంటాను, కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఇలాగే పిల్లలు తల్లిని చులకనంగా చూస్తుంటారు, తిడుతూ ఉంటారు. నాకు నచ్చదు అది. ఎందుకంటే అమ్మ లేకపోతే మనం లేం కదా జో, చెప్పండి, అవునా కదా. 9 మాసాలు మోసి తను డిస్ఫిగర్ చేసుకుని తర్వాత మనం పుట్టిన తర్వాత మన లెట్రిన్ కడిగి బాత్రూమ్ కడిగి ఎంత ఆవిడ సాక్రిఫైస్ చేస్తుంది. అట్లాంటప్పుడు అమ్మని తిడితే మాత్రం నేను అస్సలు సహించలేను. అమ్మ నాన్న తిట్టకూడదు, వాళ్ళని మనం ఎంతో ప్రేమగా చూసుకోవాలి బతికినంతకాలం. సో మీరు డెఫినెట్లీ వచ్చిన ప్రతి ఒక్కరికి మాత్రం ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చే ట్రీట్ చేస్తారు, చెప్పారంటే క్లాస్ ఇస్తారు. అయితే సార్ ఈ రోజుల్లో చాలా మందికి, ఇప్పుడు మీరు కూడా మాటల్లో చెప్పారు, గూగుల్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. అంటే ప్రతి చిన్నదానికి కూడా గూగుల్ చేసుకుంటున్నారు, గూగుల్ చెప్పిన మెడిసిన్స్ వాడేస్తున్నారు, లేదా గూగుల్ చెప్పినట్టు ఫిక్స్ అయిపోయి ఇంక వాళ్ళకి ఏదో అయిపోయింది అనుకుంటున్నారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు సార్? బేసిక్ ఏమంటే నేను ఒకటే అన్నా, డాక్టర్ కూడా బతకాలి కదా. డాక్టర్ బతకాలంటే మీరు డాక్టర్ ఫీజు ఇవ్వాలి. ఎలా బతుకుతాడు ఆయన? అందరి దగ్గర ఆస్తులు ఉన్న అందరు రిచ్ డాక్టర్స్ కాదు. అవును, పాప వాడు క్లినిక్కి ఆ రోజు పేషెంట్స్ వస్తేనే కదా వాడు కూడా బతికేది. సో అట్లాంటప్పుడు నేనేమంటానంటే డాక్టర్ అనేవాడు ఉన్నాడు, వాడు చదువుకున్నాడు అన్న, మీరు ఎట్లా చదువుకుని మీకు ఉద్యోగాల్లో మీకు శాలరీస్ ఇస్తున్నారు. కొంతమందికి అన్ని చోట్ల ఉద్యోగాలు దొరకవు డాక్టర్కి. సో క్లినిక్ పెట్టుకుంటాను, వెళ్ళండి, 100 రూపాయలు 250 రూపాయలు ఇచ్చి అతనికి వెళ్ళి చూపించుకోండి. ఎందుకంటే అతను నాలెడ్జ్ ఉంది కదా,
అతను చదువుకున్నాడు మెడిసిన్. ఎంబీబీఎస్ అంటే ఈజీ కాదు కదండి, ఎంత కష్టపడితే ఎంబీబీఎస్ పాస్ అవుతారు. సో ఒక్కసారి ఆలోచించండి. అది నేను చెప్తాను. గూగుల్ ఏమంటే గూగుల్ విల్ గివ్ యూ ఇన్ఫర్మేషన్ అని, కానీ బట్ ఇట్ కెనాట్ ట్రీట్ యూ. అది కూడా కాదు, మెడికల్ షాప్స్కి వెళ్ళిపోయి చదువుకున్న వాళ్ళు కూడా మెడిసిన్స్ అడుగుతున్నారు మెడికల్ షాప్స్లో. ఎంత తప్పు అండి అది. ఎందుకంటే మెడికల్ షాప్ వాడు ఈజ్ ఓన్లీ టు డిస్పెన్స్ మెడిసిన్స్. మేము రాసింది ప్రిస్క్రిప్షన్, వాడు మెడిసిన్స్ ఇవ్వాలి. ఓకే, రాత్రి 10-10:30 ఏ డాక్టర్ పలకని అనుకోండి, నేను వెళ్తే జ్వరానికి ఒక రోజు నువ్వు, కానీ అంతకని యాంటీబయాటిక్స్ ఇవ్వడం ఎంత తప్పు. అండ్ వీళ్ళు తెచ్చుకుంటున్నారు యాంటీబయాటిక్స్. అతను ఏం థ్రోట్ చూడడు, ఆస్కల్టేట్ చేయడు, స్ట్రెత్ పెట్టి చూడడు, ఏమీ లేదు, ఊరికే దగ్గు జలమనే మందులు ఇచ్చేస్తున్నాడు. ఎంత తప్పు అసలు అది. అది తప్పది. కానీ మనం మారాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి, అది కరెక్ట్ కదా. ఏమైనా అంటే టెస్ట్ రాస్తారంటే ఒక్కోసారి టెస్ట్లు చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఎవరో ఒక మనిషికి దగ్గు వస్తుంది, జ్వరం వస్తుంది, 1 month కూడా తగ్గలేదు, ఆర్ 1 week తగ్గలేదు, టెస్ట్ రాశారు. ఎందుకు రాశారు? నిమోనియా బయటపడుతుంది. రాయకపోతే ఏమవుతుందంటే ఒకసారి ఎక్కువ అయిపోతుంది అనుకోండి, ఏమవుతుంది? కోవిడ్ టైంలో ఏం చేశారు? 1 week వరకు డాక్టర్కి చూపించుకోకుండా సొంత మంది లేచిన వాళ్ళు, హాస్పిటల్కి వాళ్ళు ఎంతోమంది లైఫ్ త్యాగం అయిపోయింది అక్కడ. సో నేనేమంటా అంటే ఒకవేళ టెస్ట్ రాసినా కూడా ఓకే, మీరు డాక్టర్తో మాట్లాడండి. డాక్టర్ గారు, నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు టెస్ట్ చేయించుకున్న మందులు రాసి మళ్ళీ వస్తాను. ఒకటి మంచిది ఏంటంటే బస్తీ దవాఖానాలు స్టార్ట్ చేశారు, అది బాగుంది. తర్వాత కొన్ని ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా బాగున్నాయి. మనం నమ్మకంతో వెళ్ళాలి. బట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ అంటాను నేను. మీ సొంత వైద్యం చేసుకోవద్దు. అలాగే సార్, చాలా మంది ఓవర్ యూసేజ్ ఆఫ్ మెడిసిన్స్ కి కూడా అలవాటు పడిపోతారు. చిన్నదానికి మెడిసిన్స్. అదే ఇప్పుడు తలనొప్పి వస్తే నేనేమంటాను తెలుసా, ఫస్ట్ జెండు బామ్ రాసుకోండి. జెండు బామ్ పిడారి బామ్ జెండు బామ్. ఇంత మంచి పాట ఉంది, అవునా? మీ ఇంట్లో ప్లేస్ ఉంది, ఫస్ట్ రాసుకోండి. ఎందుకంటే మా అమ్మ, యూ వోంట్ బిలీవ్, చరకాంజనం అది మా అమ్మ తయారు చేసేది. ఏల్సూర్గి అని చెప్పి ఒక మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ ఆయనదన్నీ మా అమ్మ రాసుకుని చరకాంజనం తయారు చేసేది. అది ఒక్క అప్లికేషన్తో తగ్గిపోయేది. అంతేనా? ఒకటే అడుగుతాయి, జోకి తల ఉందా లేదా? ఓకే. సో తల ఉన్నవాడికి తలనొప్పి వస్తుంది, అంతే. తల లేదని తలనొప్పి రా. సో ఏంటంటే నేను రాగానే డోంట్ గో ఫర్ మెడిసిన్స్, ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ హెడేక్. 90% ఆఫ్ హెడేక్స్ ఆర్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్. మీకు ఆస్పిరేషన్స్ రీచ్ అవ్వనప్పుడు, ఫ్రస్ట్రేషన్స్ వచ్చినప్పుడు, లేకపోతే మనం తినప్పుడు చదువుకోలేదా, తన కోపమే తన శత్రువు అని, అదే రీజన్ అది. అందుకనే ఫర్గివ్ అండ్ ఫర్గెట్. మీరు ఏం చేస్తున్నారంటే పక్కన వాడిని క్షమించము, వాడు ఎన్ని తప్పులు చేసినా. మన్ని మాత్రం దేవుడు క్షమించాలని అనుకుంటాం. ఎందుకంటే పక్కన వాడు బాగుపడిపోతే మనకి ఏముంది చెప్పుకోవడానికి. అందుకనే నేను చిన్నపిల్లలందరికీ లవ్ నేర్పించండి, ప్రేమ, అదే మెయిన్ జయించేది. యూ ప్లీజ్ లవ్ ఎవ్రీబడి, డోంట్ హేట్. అందుకనే మా అమ్మ ఒకటి మంచి నేర్పించింది, ఎవరైనా బంటి నిన్ను తిడితే అది దేవుడికి, పొగిడితే నీకు. అప్పుడు మీరు ఎవరి మీద కోపం వస్తుందా? ఎంత బ్యూటిఫుల్ ఇది. అండ్ ఈవెన్ మీరు చూడండి, యూ స్టార్ట్, సపోజ్ నాకు జో మీద కోపం వచ్చింది, జోలో నేను స్వామిని చూస్తాను, అప్పుడు జో మీద కోపం వస్తుందా నాకు? ఫినిష్. జోలో దేవుడిని చూశాను అనుకో, షిరిడి సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, వెంకటేశ్వర స్వామి, జో మీద ఎందుకు కోపం వస్తుంది? ఏం లేదు, మనం ఏమవుతుందంటే ఇంపల్సివ్ అయిపోతున్నాం. ఒక మాట అనగానే తట్టుకోలేము, నన్నే అంటారా. ఎలా ఉందంటే చూడండి, నేనే డిఫరెన్స్ ఉందా? అందుకనే నన్ను ఎవ్వరు తిట్టినా కూడా నేను ఏం ఫీల్ అహం బ్రహ్మాస్మి. ఆఖరికి మీకు తెలుసు, దుర్వాస మహామునిని పాదాల దగ్గర నొక్కేసాడు శ్రీకృష్ణుడు, మొత్తం దిగిపోయిందంతా. సో ఈగోయిజం మంచిది కాదు. I'll tell you, you start appreciating everybody, you will grow. సార్ సీరియస్లీ సార్, మీరు ఎంత బాగా క్యూర్ చేస్తున్నారో నాకు అర్థమైపోతుంది. మామూలుగా కాదు, ఫుల్ కోటింగ్ ఇచ్చి పంపిస్తారు అందరికీ. కోటింగ్ ప్రేమతో తిట్టేది, కానీ ఈ మందు మాత్రం కోపం వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా మారకపోతే మాత్రం నేను చూడను, నేను ఇవ్వను ఇంజెక్షన్స్, ఇవన్నీ మందులు ఇవ్వను, వేరే డాక్టర్కి వెళ్ళిపోమంటాను. సార్ అయితే వీళ్ళకి 1 word ఏం చెప్తారు సార్? ఓవర్ మెడికేషన్స్ తీసుకునే వాళ్ళకి జస్ట్ 1 word. నేను ఒకటే అమ్మా, సిన్సియర్గా బంటి ప్రేమతో చెప్తున్నారు, ఓవర్ మెడికేషన్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇవాళ పెయిన్ కిల్లర్స్ వలన కిడ్నీస్ పాడైపోతాయి, పెయిన్ కిల్లర్స్ వల్ల లివర్ దెబ్బతింటుంది, పెయిన్ కిల్లర్స్ వల్ల అసిడిటీ, అల్సర్స్ వస్తాయి, అల్సర్ నుంచి క్యాన్సర్ రావచ్చు. వద్దు, పెయిన్ కిల్లర్స్ తీసుకోవద్దు. ఏం చేయాలంటే రెగ్యులర్గా
ఫస్ట్ థింగ్ పొద్దున్న లేవగానే మంచిగా 2 గ్లాసెస్ నీళ్ళు తాగండి. పొద్దున్న లేవగానే కనిపించే దేవుడు సూర్యుడు, సూర్య నమస్కారాలు చేయండి, ప్రాణాయామం చేయండి. రోజు అనులోమ్ విలోమ్ అంటారు, ప్రాణాయామం చేయండి. పొద్దున్నే మంచిగా వాక్ వెళ్ళండి. ఇఫ్ యూ వాక్ ఫర్ 15 minutes, డయాబెటీస్ అండర్ కంట్రోల్. ఇఫ్ యూ వాక్ ఫర్ హాఫ్ అన్ అవర్, బీపీ కంట్రోల్. ఇఫ్ యూ వాక్ ఫర్ 45 minutes, ఎంటైర్ బాడీ కంట్రోల్. బ్యూటిఫుల్ థింగ్ అది. నెక్స్ట్ పొద్దున్నే ఏమగానే స్మైల్ అవుట్ ఎవ్రీబడి. స్మైల్ డజంట్ కాస్ట్ యూ. మనం ఫ్రౌన్ చేసామంటే ఇలా కోపంగా ఉంటే ఓన్లీ 5 muscles యాక్ట్ అవుతాయి. ఇఫ్ యూ లాఫ్, ఆల్ ది మజిల్స్ ఆఫ్ ది ఫేస్ యాక్టివ్ ఉంటాయి. నవ్వుతే ఎంత బాగుంటుంది. ఇట్ డజంట్ కాస్ట్ యూ ఎనీవేర్. జస్ట్ స్మైల్ విత్ పీపుల్. నెక్స్ట్ బలభద్రపాత్ర మధు గారు బ్యూటిఫుల్ రెసిపీ ఇచ్చారు అందరికీ. పొద్దున్న లేవగానే ఆఫీస్కి వెళ్ళే ముందర, ఎక్కడ వర్క్ వెళ్ళే ముందర టామ్ అండ్ జెర్రీ చూడండి. చూసారా, టామ్ అండ్ జెర్రీ చూడగానే అందరూ నవ్వు వస్తుంది. సో ఆ రోజంతా బాగుంటుంది. సో మీరు ఏం చేయాలంటే పొద్దున్న ఏమైనా మంచిగా నవ్వుతూ లేవండి, సరదాగా ఉండండి. సీ ఐల్ టెల్ యూ, లైఫ్ ఈజ్ షార్ట్ అండి. ఇవాళ నేను ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఇట్స్ ఆల్ షార్ట్ టైం ఇది. సో ఈ షార్ట్ టైంలో వీడిని తిట్టుకుని వాడిని కొట్లాడి ఎందుకు ఇది? అండ్ ఇంకోటి, యూ కెనాట్ సాటిస్ఫై ఎవ్రీబడి ఆన్ దిస్ ఎర్త్. కరెక్ట్. ఎలా ఉంటుంది తెలుసా, 9 మంది బంటి గారు మంచి డాక్టర్ అండి, ఓ 10th వేస్ట్ డాక్టర్ అన్నా అనుకో, నేనేం చేస్తుంటానంటే నేను ఆ 10 వాళ్ళ గురించి ఆలోచించాను, 9 వాళ్ళ గురించి. ఈవెన్ 10లో ఒకడు బంటి గారు చాలా బాగా పడతాను, 9 గారు నచ్చకపోయినా అరే ఒకడు అన్నాడు కదా, సంతృప్తి. మీరు ఎప్పుడు కంటెంట్మెంట్తో ఉంటారో అప్పుడు మీరు లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారు. డోంట్ రన్ ఆఫ్టర్ మనీ. చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ఇఫ్ యూ రన్ ఆఫ్టర్ మనీ, వెన్ యూ లుక్ బ్యాక్ యూ హవ్ వేస్టెడ్ ఆల్ యువర్ టర్న్ జస్ట్ రన్నింగ్. ఎంజాయ్, డెఫినెట్లీ సేవ్ సమ్ మనీ ఫర్ ది అదర్ డే, కానీ బీ హ్యాపీ, ఎంజాయ్ ఆల్సో. అంతేగాని ప్రతి దానికి వరి అవుతున్నాం. వరీ మేక్స్ మ్యాటర్స్ వర్స్. అందుకనే నేను అందరికీ ఏం చెప్తానంటే, ఒకటి, ఇంజుడిషియస్ యూజ్ ఆఫ్ మందులొద్దు. మెడికల్ షాప్కి వెళ్ళి ప్లీజ్ ట్యాబ్లెట్స్ తీసుకోవద్దు, డాక్టర్ని సంప్రదించండి. మెడికల్ షాప్కి వెళ్ళి రాత్రిపూట ఎప్పుడైనా జ్వరం అట్లాంటి వస్తే క్రోసిన్ తీసుకొని యాంటీబయాటిక్స్ తీసుకోవద్దు, తప్పది. సో గూగుల్ విల్ నాట్ గివ్ యూ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అలా కూడా చేయొచ్చు. దశ ఏం చేస్తారు తెలుసా, నా ప్రిస్క్రిప్షన్స్ ఏమంటే క్లియర్గా రాస్తాను. మాకు ఒకటి వచ్చింది, స్క్రిబుల్ చేయొద్దు. నీకు జోక్ చెప్తా, ఎందుకు చాలామంది హ్యాండ్ రైటింగ్ అర్థం కాకుండా రాస్తారు డాక్టర్లు అంటే, నెక్స్ట్ టైం వాడు కొనుక్కోకూడదు మందులండి మా డాక్టర్లు అంతే. నేను అట్లా చేయను, నేను క్లియర్గా రాస్తాను. అయితే ఏం చేస్తారు మా వాళ్ళు పేషెంట్స్, రెండోసారి ఒక 3-4 months తర్వాత అవే సిమ్టమ్స్ వచ్చాయనుకో, 1 day వాడతారు నాకు చెప్పకుండా. 2వ రోజు మళ్ళీ నా దగ్గరకు వస్తారు. నేను అదేంటి మరి 3 రోజులు ఇవ్వండి, లేదు సార్ 1 day ఏం తగ్గలేదు, భయంగా ఉంది. సో ఏం చేస్తారంటే, ఇలాగా నేను అనేది ఏంటంటే, డాక్టర్ కూడా బతకాలి అనుకోండి. అందరూ డాక్టర్స్ కమర్షియల్ ఉండరు. ఇంకోటి చెప్తున్నాను, ఈవెన్ డాక్టర్ ఒక కమర్షియల్ ఉన్నాడు, అతను లైఫ్ ఇస్తున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, డాక్టర్ ప్రొఫెషన్ ఈజ్ ది నోబెలెస్ట్. ఐ రెస్పెక్ట్ ఆల్ మై డాక్టర్స్. మీరు ఆలోచించండి, మెయిన్ హార్ట్ పక్కన పెట్టి కృత్రిమ హార్ట్ని పెడుతున్నారంటే ఏం మామూలు. ఒక సిటీ సర్జన్ అంటే బ్రెయిన్ ఎట్లా ఉండాలి. తర్వాత సడన్గా యాక్సిడెంట్స్ అయిపోతే అవన్నీ సర్జరీ చేయడం అంటే మామూలు కాదు. రాత్రి డెలివరీ అంటే ఆ టైంలో లేచి వెళ్ళాలి. మరి డాక్టర్ని ఎప్పుడు అనొద్దు. నేను అదే అంటాను, డాక్టర్స్ మా ఫెటర్నిటీ మాత్రం ఎప్పుడు అనొద్దు. అది డాక్టర్స్ ఆర్ గ్రేట్ అంటే నేను ఇదిగా అంటాను లేదు, ఒక సర్జన్ ఎంత గ్రేట్ అమ్మా. అలా ఆలోచించు. అతను రాత్రి నిద్ర అన్ని డబ్బులు ఒకటే చూస్తున్నారు మీరు, కానీ ఒకవైపు చూడండి ఇవాళ మీరు అంటున్నారు లాయర్స్ ప్రొఫెషన్ ఎట్లా ఉంది, జ్యుడిషియల్ ప్రొఫెషన్, అన్ని ప్రొఫెషన్ ఏం సరిగా లేదు. డెఫినెట్గా డాక్టర్స్ ప్రొఫెషన్ ఈజ్ గ్రేట్ ప్రొఫెషన్. అతను డబ్బులు తీసుకున్నా కూడా మంచిది చేస్తున్నాడు మీకు. అవును సార్, మాట్లాడుతున్న నాకే డిఫికల్ట్గా అనిపిస్తుంది టు హ్యాండిల్ బోత్, ఒక డాక్టర్ షేడ్ అండ్ ఒక మ్యూజిషియన్ షేడ్. బట్ ఐఎమ్ షూర్ మీకు ఇంకా డిఫికల్ట్ అది హ్యాండిల్ చేయడం. చక్రవాకం సార్, చక్రవాకం 2 lines పాడండి సార్ ప్లీజ్. ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు, మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడలేవులే, నేనే నీవుగా, నేనే నీవుగా. ఓ మై గాడ్, వావ్ సార్, ఇమిడియట్లీ మొగలు రేకులు. నువ్వు లేత తొలి పూత వసి వాడిపోని,
చిగురంత ఆశ మదిలోన రేగే చిరునవ్వు మాసిపోని విరిసే విరిసే మొగలి రేకులు విరిసే విరిసే మొగలి రేకులు విరిసే విరిసే మొగలి రేకులు విరిసే మొగలి రేకులు మొగలి రేకులు మొగలి రేకులు. వావ్! ఓహ్ మై గాడ్ సార్! ఏంటి సార్ ఎనర్జీ? అప్పుడు కంపోజ్ చేసినప్పటికన్నా డబుల్ ఎనర్జీ ఇప్పుడు వినిపిస్తుంది. అంటే జనరల్లీ సీరియల్ ఆర్టిస్టులకి సినిమాల్లో ట్రావెల్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ అనేది ఇంతకుముందు కూడా మా పాడ్కాస్ట్లో మాట్లాడుకున్నాం. ఇక్కడ స్పెషల్లీ తెలుగులో కొంచెం కష్టం. అంటే ఎందుకు కష్టమో కూడా మాట్లాడుకున్నాం. సీరియల్ ఆర్టిస్టులు అంటే సీరియల్స్కి అంకితం, సినిమాలు. అలాగే మ్యూజిక్ పరంగా కూడా అని ఉంటుంది సార్. ఒక సీరియల్ కంపోజర్ సినిమాల్లోకి వెళ్ళడం. లేదు, మీరు చెప్పింది కరెక్టే, కానీ నాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఫిలిమే వచ్చింది కదా. ఋతురావు గారు కాదు, హైదరాబాద్ బ్లూస్ వాజ్ మై ఫస్ట్ రిలీజ్. ఆ ఫిలిం హిట్ అయింది. అయితే ఏంటంటే ఇక్కడ అట్లా అని కాదు, మీరు ఫిలిం ఎట్లా ఉంటుందంటే దేనికైనా రెడీగా ఉండాలి. 2019 సంగమం అకాడమీ సంజయ్ కిషోర్ గారు నా 25 years ఆఫ్ మెడిసిన్ మ్యూజిక్ ప్రోగ్రామ్ చేశారు. బాలు గారు చీఫ్ గెస్ట్లా. ఆ రోజు ఒక డైలాగ్ కొట్టారు బాలు గారు, బంటి అదృష్టవంతుడు, తనకి ఇష్టమైన పాటలు పాడుకుంటాడు, మాది అలా కాదు కదా అని. అంటే నేనేమంటానంటే అన్ని పాటలు పాడగలి రెడీ ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. బట్ స్టిల్ ఏంటంటే నా అదృష్టం చూడండి, మొన్న మరి నేల తర్వాత శుభంలో పిలిచి పాడిచ్చారు నా చేత, మంచి పాట, హిట్ అయిన పాట. అంటే నాకు కూడా మంచి సాంగ్స్ నేను ఎప్పుడు పాడతానండి, డబ్బులు చూసుకోలేదు నేను ఎప్పుడు. మంచి సాహిత్యం ఉండాలి. సో అట్లా ఏం లేదండి. షారూఖ్ ఖాన్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? టీవీ సీరియల్ నుంచి ఇక్కడి నుంచి వచ్చారు. ఆయన ప్రకాష్ రాజ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన వచ్చింది సీరియల్స్ నుంచి, బాలచందర్ గారి సీరియల్. అట్లా సీరియల్ ఫిలిం ఏముండదండి. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఏంటంటే మనకు వచ్చిన ఆపర్చునిటీ, మనం పాడిన పాట హిట్ అవ్వడము, అట్లా స్టార్ట్ అవుతుంది. ఆ సినిమా హిట్ అవ్వడము. మన ఫిలిం ఫీల్డ్ ఎట్లా ఉంటుందంటే సింగర్ ఫేమస్ అవ్వాలంటే ఆ సినిమా కూడా హిట్ అవ్వాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. బట్ నేను ఎప్పుడు మ్యూజిక్ అలా చూడలేదు. నాకు మ్యూజిక్ అంటే అన్నీ ఒకటే. సినిమాలు చూస్తుంటారా సార్ ఎక్కువ? చూస్తానండి. అంటే థియేటర్కి వెళ్ళి తక్కువే, ఎక్కువ ల్యాప్టాప్లో చూస్తుంటాను. బట్ మా అబ్బాయి కోసం మొన్న నేను కూలీ తర్వాత ఓజీ సినిమా చూసి వచ్చాను. సార్ మీకు బాగా ఇష్టమైన యాక్టర్స్ అంటే ఎవరు సార్? నాకు చాలా ఇష్టమైన యాక్టర్స్ అంటే అండి అమితాబ్ బచ్చన్ గారు, సంజీవ్ కుమార్ గారు, నజీరుద్దీన్ షా గారు, తర్వాత అమోల్ పలేకర్, తర్వాత కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, అకిన్నె నాగేశ్వర గారు, ఎన్టీఆర్ గారు అంత గొప్పవాళ్ళు అనుకోండి. నేను చెప్పేంత అర్హత ఇది కాదు. నాకు వీళ్ళందరూ చాలా ఇష్టము. అండ్ ఆదిత్య 36 నేను చూసినప్పుడు బాలకృష్ణ గారు ఫేవరెట్ ఫ్యాన్ అయిపోయినారు. తర్వాత నాగార్జున గారు, గీతాంజలి, శివ, అందరు, రాజశేఖర్ గారు, అంకుశము, అందరు ఇష్టమే. ఈ మధ్య నాకు బాగా పవన్ కళ్యాణ్ గారు బాగా నచ్చుతున్నారు. చాలా మంచి పనులు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆయన కల్ముషం లేని వ్యక్తి. అంటే అసలు ఏమైనా ఆలోచించారు ఖర్చు పెట్టడానికి, ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా ఆలోచించారు. గొప్ప వ్యక్తి. నాకు ఎందుకు నచ్చిందంటే మొత్తం ఏపీ అంతా 60,000 వాటర్ ట్యాంక్స్ కట్టించారు. ఈ యానిమల్స్ అన్నిటికీ నీళ్లు తాగడానికి రోడ్డు మీద ఉండవని చెప్పి. తర్వాత ఈ మార్టియర్స్కి ఎంతో డబ్బులు ఇచ్చారు. తర్వాత చాలా మంచి పనులు చేస్తున్నారు. అండ్ ఆనెస్ట్ టు ది కోర్, నాన్ కరప్ట్. సో అట్లాంటి పొలిటీషియన్ చంద్రబాబు నాయుడుతో కలిసి ఆ ఏపీ విల్ బి అసలు ఫెంటాస్టిక్. సార్ అండ్ ఫైనల్లీ ఇంకా ఫుల్ఫిల్ అవ్వాల్సిన డ్రీమ్ ఏదైనా ఉందా సార్? మంచి పాటలు పాడాలంది సినిమాల్లో. అవకాశం వస్తే తప్పకుండా అందరు మ్యూజిక్ డైరెక్టర్స్కి పాడాలంది. అలాగే నాకు పెద్ద కోరిక ఏంటంటే హిందీ ఫిలిం మ్యూజిక్ డైరెక్షన్ చేయాలి, ఒక ఆషికి లాంటి ఫిలిం. అండ్ నాకు సక్సెస్ఫుల్ హిందీ మ్యూజిక్ డైరెక్టర్ రాగా నేషనల్ అవార్డు రావాలి, ఫిలింఫేర్ అవార్డు. అలాగే నా చెల్లెలు అల్కనంద కూడా బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డ్ నేషనల్ అండ్ ఫిలింఫేర్ హిందీ ఫిలిం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాను. సార్ మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. విషింగ్ యూ ద బెస్ట్ సార్. ఎందుకంటే మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు మీ ఈ డ్రీమ్ గురించి. సో యూఆర్ వెయిటింగ్ అండ్ మేనిఫెస్టింగ్ ఫర్ ఇట్. సో డెఫినెట్లీ తప్పకుండా జరుగుతుంది. విష్ యూ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ జో. సార్ లవ్లీ టాకింగ్ టు యూ సార్. వాట్ అ జర్నీ సార్. ఏంటో మాట్లాడే కొలది ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. బట్ ఇట్స్ బీన్ రియలీ లాంగ్ అండ్ యువర్ జర్నీ ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్. ఒక్క పని చేయడానికే తలనొప్పి మన భాషలో మాట్లాడుకుంటే ఇందాక నుంచి ఎక్కువసార్లు డిస్కస్ చేసుకున్న పాయింట్ హెడేక్ ఫీల్ అవుతుంటున్నారు, చాలా బర్డెన్ ఫీల్ అవుతుంటారు. బట్ మీరు చాలా ఇష్టంగా 2 కోర్ జాబ్స్ని హ్యాండిల్ చేస్తూ అని యూర్ సక్సెస్ఫుల్. వెరీ ఇన్స్పైరింగ్ సార్. ఇప్పుడు జనరేషన్కి మీ స్టైల్లో
ఒక్క వన్ ఫైనల్ అన్స్క్రిప్టెడ్ మెసేజ్ చెప్పండి సార్. రిక్వెస్ట్ ఫర్ ది యూత్ అనమాట. ఎందుకంటే యూత్ ఆర్ ది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎ సొసైటీ. మా స్వామి ఏమంటారంటే ఫస్ట్ మనల్ని మనం రిఫార్మ్ చేసుకోవాలి. మనం రిఫార్మ్ చేసుకుంటే ఆటోమేటిక్గా చుట్టూ అంత రిఫార్మ్ అయిపోతుంది. సొసైటీ బాగుంటే స్టేట్, కంట్రీ, ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. సో నా సిన్సియర్ అడ్వైస్ ఫర్ ఆల్ ది యూత్ ఏంటంటే లవ్ ఆల్, సర్వ్ ఆల్, హేట్ నెవర్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, హెల్ప్ ఎవర్. తర్వాత బీ కంపాషనేట్ టువర్డ్స్ వాయిస్లెస్ క్రీచర్స్, అంటే జంతువులు. ఎందుకంటే అవి మూగ జంతువులు. అవి వచ్చి మనల్ని బంటి గారు నాకు మేత ఏని అడగలేదు, గింజలు ఏని అడగలేదు. సో మూగ జంతువులు పుట్టిన తర్వాత మనం పుట్టాం కాబట్టి సో దయచేసి అందరూ మూగ జంతువులను కాపాడండి. మంచిగా అందరూ వెజిటేరియన్స్ అయిపోండి. ఎవరి మీద కూడా కోపం తెచ్చుకోకుండా పట్టుదలతో ఉండండి. స్వామి వివేకానంద అంటారు, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. సో ఎటువంటి వీక్నెస్ ఉండద్దు. దయచేసి ఆల్కహాల్కి, స్మోకింగ్కి, డ్రగ్స్కి, నాన్ వెజ్కి దూరంగా ఉండండి. తల్లిదండ్రుల్ని గౌరవించండి, టీచర్స్ని గౌరవించండి. యాజ్ ఎ మ్యూజిషియన్స్ని ఏమంటానంటే మంచి సాహిత్యం ఉన్న పాటలు వినండి. అండ్ డెఫినెట్గా ఇప్పుడు యూత్ చాలా ఇంటెలిజెంట్ అండ్ టాలెంటెడ్ కూడా. సో మీ టాలెంట్స్ మీరు ఫోకస్ చేయండి. somebody wants to become an actor, somebody wants to become a singer, somebody wants to become a doctor, engineer చేయండి. బట్ కంపల్సరీగా ఒక డిగ్రీ సాధించి, డిగ్రీ వదులుకోవద్దు. తర్వాత ఫ్రస్ట్రేట్ అవ్వద్దు. నాకు ఈ అవకాశాలు రాలేదని ఫ్రస్ట్రేట్ అవ్వదు. ఇంకో దానిలో మనం షిఫ్ట్ అయిపోవాలి. ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ వెంకీ అట్లూరి డైరెక్టర్ ఉన్నారు. అవునండి. ఆయన యాక్చువల్లీ యాక్టర్లో వచ్చాడు, సక్సెస్ కాలేదని ఆయన ఫీల్ అవ్వలేదు. వెంటనే ఏం చేశాడు, డైరెక్షన్ అది సార్ సినిమా చూశాడు, తర్వాత లక్కీ భాస్కర్ తీశాడు. సో ఏమవుతుందంటే ఫ్రస్ట్రేట్ అవ్వద్దు. అదే మీకు చెప్తున్నాను. ధైర్యంగా ఉండండి, ఎయిమ్ని ఫోకస్ చేయండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ ఎవరీబడి. సాయిరామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ జో ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇన్ అన్స్క్రిప్టెడ్ జో. జో, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సాయిరామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ. ప్రేక్షకులందరికీ బంటి నమస్కారాలు. సబ్స్క్రైబ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. థ్యాంక్ యూ సో మచ్. సో దట్ వాజ్ బంటి సార్. అలా మాటల్లో ఇన్వాల్వ్ అయిపోయి మాటలు పాటలు సార్ చెప్పిన మంచి మాటలు అండ్ యాజ్ అ డాక్టర్ కూడా సార్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం, ఎవ్రీథింగ్. మన ఈ పాడ్కాస్ట్ అయితే స్పెషలీ చాలా యూస్ఫుల్, ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంటర్టైన్మెంట్ మిక్స్ అనమాట. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. మీ వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే కూడా ప్లీజ్ డూ షేర్. మీ వాళ్ళతో షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్. అండ్ ఎవ్రీ వీక్ ఒక న్యూ ఎపిసోడ్తో వస్తూ ఉంటాం. సో మిస్ అవ్వకుండా చూసి సపోర్ట్ చేయండి. అన్స్క్రిప్టెడ్ విత్ జో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక ఎపిసోడ్తో ఇంకొక గెస్ట్తో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే విత్ us.